Hi guys, long time no see. Uh, it's been 6 months since I posted my last YouTube video. Actually, 7 months out in the YouTube channel start Jesse, and I have totally got 129 subscribers. So, ఏమ్మా ఇంతకాలం తర్వాత దర్శనం ఇస్తున్నావు అంత బిజీయా అంటే అంత సీన్ లేదు. ఐఎమ్ స్టిల్ దట్ అన్ఎంప్లాయిడ్ బ్యాచ్. ఏదో కంపెనీ సీఈఓ అయిపోయి 6 మంత్స్లో కంపెనీకి సీఈఓ అయిపోయి ప్రైమ్ మినిస్టర్ ఏం అయిపోలేదు. సేమ్ ఆ బ్యాచే. ఏమ్మా ఇప్పుడు ఎందుకు వచ్చావంటే లైక్ ఐ జస్ట్ డోంట్ నో. ఐ జస్ట్ వాంట్ టు టాక్ టు యూ గైస్. ఐ జస్ట్ వాంట్ టు వెంట్ ఇట్ ఆల్ అవుట్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. సో ఫస్ట్ యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పాలి మీకు. సో లాస్ట్ 6 మంత్స్ అయినా కూడా ఈమెందో దేశ సంచారి, నా అన్వేషణ పొడి చేస్తుంది, అన్వేషిస్తుంది జీవితాన్ని అని చెప్పి స్టార్ట్ చేసి షీఈ్ నాట్ కన్సిస్టెంట్ అని చెప్పి ఎవరు అన్సబ్స్క్రైబ్ చేయలేదు, ఎవరు డిమోటివేట్ చేయలేదు, ఎవరు క్వశ్చన్ చేయలేదు. లైక్ స్టిల్ అట్లానే ఉన్నారు. అప్పుడు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. యాక్చువల్లీ తగ్గిపోవాలి బికాజ్ ఐఎమ్ నాట్ కన్సిస్టెంట్. ఐ నో దట్ ఐ హ్యావ్ బీన్ నాట్ పోస్టింగ్ వీడియోస్. So I know it's my mistake. So actually thank you so much for that, for not unsubscribing me and not for demotivating me. Actually నాకు చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్. అండ్ ఆల్సో ఇవి ఇంకా ఈ సబ్స్క్రైబర్స్ తగ్గిపోవడం చూస్తే నాకు ఈ హోప్ కూడా పోతుండే. సో ఎవరు అన్సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. లైక్ లైఫ్ అప్డేట్ ఏంటంటే, లైఫ్ ఎలా ఉందంటే ది కాంబినేషన్ ఆఫ్ సప్రెషన్, డిప్రెషన్, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, డీమోటివేషన్ అండ్ ఫైనల్లీ వెంటిలేషన్ మీదకి రాకపోతే అయితే చాలు. సో అట్లుందనమాట కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ కలిపి. థ్యాంక్ గాడ్ ఇంకా వెంటిలేషన్ మీదకి పోలేదు. ఐ హోప్ పోను. సో ఎలా స్టార్ట్ చేయాలి? సో లైఫ్ అప్డేట్ అయితే అదనమాట. సో అందుకని యూట్యూబ్ వీడియోస్ కూడా ఆపేసాను. సో ఐ లెట్ యు నో అసలు ఏంది సిచ్యువేషన్ అని చెప్పి. సో యాక్చువల్లీ ఓకే, రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ స్టార్ట్ చేద్దాం. లైక్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ టు యూ గైస్ బికాస్ యూనో అట్లా షేర్ చేసుకుంటే మేబీ ఐ కెన్ ఫీల్ రిలాక్స్. సో మా చైల్డ్హుడ్ నుంచి స్టార్ట్ చేద్దాం, మన డ్రీమ్స్ నుంచి. సో చిన్నప్పుడైతే నాకు 6th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఐ జస్ట్ వాంట్ బీ ఏ క్రికెటర్. మై ఫస్ట్ డ్రీమ్. ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ డ్రీమ్స్ ఉంటాయి కదా, అట్లాగా నా ఫస్ట్ డ్రీమ్ అయితే ఐ జస్ట్ వాంట్ టు బీ ది క్రికెటర్ అంతే. నాకైతే చాలా క్రికెట్ పిచ్చి ఇప్పుడు కూడా ఉందంటే. సో మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఐ హ్యావ్ స్టార్టెడ్ విత్ క్రికెట్ వీడియో. మీ అందరు చూసుంటే మై ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఈజ్ మై సోలో ట్రావెల్ టు ముంబై ఇండియన్స్ మ్యాచ్. సో అంత పిచ్చి నాకు క్రికెట్ అంటే. ఐ జస్ట్ రియల్లీ వాంటెడ్ టు బీ ఏ క్రికెటర్. సో మనకి తెలుసు కదా, మనకి అంత ఫైనాన్షియలీ వీఆర్ నాట్ స్టేబుల్. అండ్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నామంటే అదే ఎక్కువ. సో ఫైనాన్షియలీ వీఆర్ నాట్ స్టేబుల్. మనకి అంత మోటివేషన్ ఇచ్చి క్రికెట్లో పంపించే అంత సీన్ లేదు. సో ద ఫనీ థింగ్ ఏంటంటే, నేను క్రికెటర్ అవుతా అని చెప్పి నేను మెంటల్గా ఫిక్స్ అయ్యాను అనమాట. అదంతా లైక్ కొండెరిపప్ప టు ది పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అనమాట. సో క్రికెటర్ అయిపోతాం అనుకున్నా. ఎక్కడ క్రికెట్ పోస్టర్ చూసినప్పుడు ఆ ఫ్యూచర్లో మన పోస్టర్ కూడా ఇట్లా వేస్తారేమో అని చెప్పి. సో అప్పటి నుంచి క్రికెటర్. ఈవెన్ నాకు అది అవ్వదు అని తెలిసినా కూడా ఐ స్టిల్ బీ ఏ క్రికెటర్ అనుకున్నా. సో అట్లా 6th చిన్నప్పుడు 5th 4th నుంచి స్టార్ట్ అయింది అనుకుంటా. సో అట్లా వస్తూ మనకి ఎవరు మోటివేట్ చేసేవాడు లేడు, మనల్ని ఎవరు అంత తోసి క్రికెటర్ చేసే అంత సీన్ లేదు. సో అట్లా 6th 7th 8th వస్తూ 9th క్లాస్లో నాకు ఐ వాంటెడ్ టు బీ ఏ సింగర్. మనకు అందరికి గోల్స్ ఉంటాయి కదా చిన్నప్పుడు, ఒకటికి పోతే ఒకటి, అట్లాగా నాకు అట్లా ఉండే. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ ఏ సింగర్. ఎట్లాగంటే మనకు అప్పుడు టచ్ స్క్రీన్ ఫోన్లు కూడా లేవు. ఆ బటన్స్ ఫోన్తోనే మీమ్స్ కూడా చూస్తుంటాం కదా, టీవీ దగ్గరికి వెళ్ళి రికార్డ్ చేసి లిరిక్స్ రాసుకొని మిద్దె మీదకి వెళ్ళి అట్లా పాడు రోజు ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు ఐ స్టిల్ డూ దట్. సింగింగ్ ఎప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ పాడుతూ ఉంటా. లైక్ చిన్నప్పుడు చేయలేనివన్నీ ఇప్పుడు ఎట్లాగంటే, ఇప్పుడు మనం లైక్ క్రికెట్ అంటే నేను క్రికెట్ ఇప్పుడు ఆడట్లేదులే. నా లైఫ్లో ఏదన్నా ఉందంటే ఐ నెవర్ ప్లేడ్ క్రికెట్. చిన్నప్పుడు మా సిస్టర్ ఫ్రెండ్స్తో, నా క్లోజ్ ఫ్రెండ్స్తో ఆడేదాన్ని, కానీ ఐ నెవర్ టచ్డ్ క్రికెట్ బ్యాట్ ఆఫ్టర్ దట్. నాకు ఇప్పుడు కూడా ఆడాలని ఉండే. అసలు లైక్ ఐఎమ్ అ గర్ల్, ఎవరు ఆడరు గర్ల్స్ అంతా
ఇంట్రెస్ట్గా బాయ్స్ ఆడినట్టు. బాయ్స్ అంటే బయటికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటారు. సో గర్ల్స్ అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ టు ప్లే క్రికెట్. సో ఎవరు లేకుండే నాకు క్రికెట్ కూడా. ఇంకా సింగింగ్ అంటే ఇంక అందరూ చేసేది కాబట్టి ఇంకా ఎప్పుడు దొరికితే అప్పుడు టైంలో ఇంట్లో అట్లా వాకింగ్ చేస్తూ అట్లా చేస్తూ పెద్ద పెద్ద పాటలు పాడుకుంటూ అట్లాగా ఆ సింగర్ కూడా అయిపోతానే అనుకున్నా. సో అదనమాట సింగర్. పెద్ద గోల్స్ మాత్రం ఈ రెండే. దాని తర్వాత నుంచి ఇంకా అంత పెద్ద గోల్స్ ఏం లేవు లైఫ్లో. నెక్స్ట్ ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఇట్లా వరల్డ్ ట్రావెలింగ్ చేయాలి, ఇది తప్పించి ఆ రెండింటి తర్వాత అంత పెద్ద గోల్స్ ఏం లేవు నా లైఫ్లో. సో చిన్నప్పుడు మనం బాగానే చదివేవాళ్ళం, తోపు తురుమే, లైక్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 5th క్లాస్ దాకా బాగానే వచ్చేది. అండ్ ది థింగ్ ఈజ్ నేను యూకేజీ చదవలే. యాక్చువల్లీ నేను ఇప్పుడు ఒక క్లాస్ అనుకుండాలి, లైక్ 2023 పాస్డ్ అవుట్, యాక్చువల్లీ 2024 పాస్డ్ అవుట్ అయి ఉండాలి. నేను యూకేజీ చదవలే అనమాట. సో ఎందుకంటే మన తెలివి, మన మేధాశక్తి, మన నాలెడ్జ్ చూసి మా ప్రిన్సిపల్ సారు, ఓ షీ సో ఇంటెలిజెంట్, ఒక అమ్మాయి ఒక క్లాస్ చదవలేదు, అమ్మాయిని స్కిప్ చేపిద్దాం అని చెప్పి సో ఆ క్లాస్ చదవకుండా స్కిప్ చేశాను అనమాట నేను. యూకేజీ చదవాలి యాక్చువల్గా. సో 5th క్లాస్ దాకా బాగానే చదివి అన్ని ఫస్ట్ సెకండ్ ర్యాంక్స్. నా లైఫ్లో డౌన్ఫాల్ ఉంటుంది కదా, డౌన్ఫాల్ అంటారు కదా, అంటే ఎట్లాగంటే ఇంకా తొక్కితే వీడు ఇంకా పైకి లేయకూడదు. డౌన్ఫాల్ అంటే దాని డౌన్ఫాల్ అనడం కూడా చాలా తక్కువ అనమాట. డౌన్ఫాల్ కాదు అది, తొక్కితే ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోవడమే, అంత డౌన్ఫాల్ అది. నా 6th క్లాస్లో స్టార్ట్ అయింది. అసలు నేను ఇప్పుడు ఇట్లా ఉన్నానంటే అసలు యాక్చువల్గా ఇప్పుడు నేను యాక్చువల్లీ ఐ వాజ్ లైక్ టాపర్ అనమాట. నా బిహేవియర్ ఎట్లుండే అంటే టాపర్ టైపు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అట్లుండేది. యాక్చువల్గా ఇప్పుడు నేను ఇట్లా ఉన్నానంటే లైక్ ప్యూర్ బ్యాక్ బెంచర్ టైప్. ఎట్లా అనంటే ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్. అంటే బ్యాక్ బెంచర్ అవ్వడం తప్పు కాదు, దాంతోపాటు ఫుల్ నా లైఫ్ డౌన్ఫాల్ అయిపోయింది 6th క్లాస్ నుంచి. సో 6th క్లాస్లో సో ఐఐటి అని ఉంటుంది. నాకు బీటెక్లో కూడా ఐఐటి అంటే తెలీదు. సో అట్లాగ అయిపోయాయి అన్నమాట నేను. 6th క్లాస్లో ఐఐటి అని ఉంటుంది. సో అండ్ మిగతా సెక్షన్స్లో వేస్తారనమాట ఐఐటి చేరిన వాళ్ళు. సో అన్ఫార్చునేట్లీ అదంతా టోటల్ డిఫరెంట్ విషయం. అన్ఫార్చునేట్లీ నేను ఐఐటి కాకుండా, ఐఐటి అంటే టాప్ సెక్షన్ కాకుండా నెక్స్ట్ మిగతా సెక్షన్లోకి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ స్టార్ట్ అయింది నా డౌన్ఫాల్. ఎప్పుడైతే టాపర్ సెక్షన్లో నుంచి ది సెకండ్ సెక్షన్లోకి వెళ్ళానో ఐ వాస్ టోటల్లీ చేంజ్డ్ అనమాట. అసలు అప్పటి నుంచి నేను 6th క్లాస్ నుంచి నేను ఎప్పుడు బుక్ ఓపెన్ చేసి చదివిందే లేదు. ఏ రోజు బుక్ ఓపెన్ చేసి చదివింది లేదు. ఐ వాజ్ సిట్టింగ్ ఎట్ ది లాస్ట్ బెంచ్, క్రాకింగ్ జోక్స్. ఏ రోజు బుక్ ఓపెన్ చేసి ఇంట్రెస్ట్గా చదవడం, ఫ్రెండ్స్తో ఉండడం, ఇదే చేసింది. నేనైతే బుక్ ఏ రోజు చదివింది లేదు, పెట్టింది లేదు. అట్లా 6th క్లాస్లో నా డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. నేను ఇప్పుడు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతుంటాను, ఆ రోజు సెక్షన్ కానీ మారకపోయి ఉంటే అసలు ఇప్పుడు ఎట్లుండే దానిలో నేను అని చెప్పి అట్లాగా. సో అన్నీ మనం అనుకుంటావో కదా. సో ఆ డౌన్ఫాల్ అక్కడ స్టార్ట్ అయింది 6th క్లాస్. మొత్తం నా జీవితం సర్వనాశనం అయింది అక్కడే. అట్లా సెక్షన్ చేంజ్ అయ్యాను. ఇంకా సెక్షన్ చేంజ్ అయ్యాక సెకండ్ సెక్షన్లోకి వెళ్ళాను. సో లైఫ్ అవుట్. సో అక్కడి నుంచి ఇంకా బ్యాక్ బెంచ్లో కూర్చోవడం, ఫ్రెండ్స్తో జోక్స్ వేసుకోవడం, మాట వినకపోవడం, చదవకపోవడం, ఇట్లా స్టార్ట్ అయిందన్నమాట. యాక్చువల్లీ అంటే ఎక్కువ ఫ్రెండ్స్ పిచ్ అయిపోయింది మనకి. సో దాని తర్వాత ఇంకా అట్లా 7th, 8th, 9th, 10th మొత్తం పడిపోయింది. ఇంకా 10thలో కూడా అట్లనే మంచి ర్యాంక్ వస్తే లైక్ సెక్షన్ మార్చాడు. ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి నాకు ఆ సెక్షన్ వద్దని చెప్పి మరీ లైక్ అనమాట, నాకు ఆ సెక్షన్ వద్దు, నేను ఏ సెక్షన్లో ఉన్న చదివే వాళ్ళు బాగా చదువుతారని చెప్పి ఐ వెంట్ టు ది ప్రిన్సిపల్ సార్ అండ్ టోల్డ్ హిమ్ దట్. సో ఐ జస్ట్ నన్ను ఇట్లా ర్యాంక్ మంచిది వచ్చింది, లైక్ ఐ యాక్చువల్లీ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇన్ 9th క్లాస్. సో అందుకని మంచి సెక్షన్లో వేశారు. నాకు ఎట్లాగంటే మన జీవితాన్ని మనమే చేతులారా పోగొట్టినట్టు. ఐ వెంట్ టు ది ప్రిన్సిపల్ సార్ అండ్ ఐ టోల్డ్ హిమ్ దట్ సార్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ది సెక్షన్. సో ఆ సెక్షన్లో ఉండి కూడా నేను తోపు తురుమి ఎట్లయినా చదువుతానని చెప్పి. సో అసలు 10thలో చాలా జరిగింది. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సే ఇట్ అవుట్ సంథింగ్స్ చెప్తే. సో హీ అప్రూవ్డ్ దట్ లెటర్. సో ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు ది దట్ సెక్షన్ అనమాట. పోయిన తర్వాత ఇంకా అక్కడ ఇంకా చాలా జరిగింది. అవన్నీ చెప్పుకుంటే అవ్వదు, అది పెద్ద సోది అయిపోద్ది. సో ఇంకా 10th క్లాస్ ఎగ్జామ్స్ అఫ్కోర్స్ అందరూ మనము చూసి రాసాము. సో యాక్చువల్లీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ నెవర్ స్టడీడ్ మ్యాథ్స్ అనమాట. నాకు ఇప్పుడు కూడా మ్యాథ్స్ రాదు.
లైక్ సింపుల్ బేసిక్ క్యాలిక్యులేషన్స్ కూడా రావన్నమాట. అంటే ఇప్పుడు నేను షాక్ అవుతాను అనమాట. ఇప్పుడు కొన్ని మీరు చూపిస్తే ఏంటి మ్యాథ్స్లో ఇలా కూడా చేయొచ్చు అని షాక్ అవుతాను. బికాస్ ఐ నెవర్ లిజన్ టు ఎనీ ఆఫ్ ది మ్యాథ్ క్లాస్ అండ్ సైన్స్ ఆల్సో నెవర్ లిజన్ ఎనీ ఆఫ్. నేను వినింది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అండ్ సోషల్. సోషల్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అండ్ ఐ స్టిల్ డోంట్ నో. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఏ రోజు సోషల్ I never had any textbook, notebook for social. I never wrote any సోషల్గా అయితే నేను అసలు నోట్బుక్కే పెట్టలేదు. ఐ జస్ట్ లిసన్ టు ది క్లాస్ అండ్ డైరెక్ట్లీ గో టు ది ఎగ్జామినేషన్ హాల్. మీరు నమ్మినా నమ్మకపోయినా 10th నేను ఇదే చేశాను. ఐ నెవర్ స్టడీడ్ ఫర్ ది 10th మెయిన్ ఎగ్జామ్స్కి నేను అసలు సోషల్ అనేది చదవలేదు. ముందు రోజు అయితే నేను ఒక్క లైన్ కూడా చదవలేదు అండ్ డైరెక్ట్లీ వెంట్ టు ది ఎగ్జామ్. సో యాక్చువల్లీ 9.5 వచ్చింది 10th నాకు. 9.8 వచ్చింది. ఆ ఒక్క పాయింట్ పోయింది నాకు సోషల్లోనే యాక్చువల్లీ. మిగతావన్నీ 10లో వచ్చాయి. సో ఎట్లా వచ్చాయంటే యూ నో ది ట్రిక్. సోషల్ అయితే మొత్తం ఓన్గా రాసా. సో దాని తర్వాత 10th అయిపోయిన తర్వాత ఇంకా మన అందరూ తెలుసు, అందరూ బ్లైండ్ గో గో గో. నేను ఇప్పుడు ఇవాళ లైక్ ఎస్టర్డే రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. లైక్ ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు ది ఇట్లా వెళ్తున్నాను, బ్యాక్ వెళ్ళాను అనమాట. సో నేను అసలు సోషల్ ఆ టైంలో ఎందుకు వెళ్ళకూడదు, అసలు ఆ పాత్రలో ఎందుకు వెళ్ళలేదు, వై డిడ్ ఐ చూస్ దిస్ మ్యాథ్ ఫిజిక్స్ బై ఎంపీసీ, అసలు ఈ పాత్రలో ఎందుకు వచ్చాను అని చెప్పి ఐ టోటల్లీ రిగ్రెటెడ్ అనమాట. నేను మొత్తం లైక్ ఎస్టర్డే డే బిఫోర్ ఎస్టర్డే ఐ ఈవెన్ టాక్ టు మై సిస్టర్ ఆల్సో. అసలు ఐ రిగ్రెట్ మై టోటల్ బీటెక్. అసలు ఎంపీసీ ఎందుకు తీసుకున్నాను, లైక్ ఐ వాస్ సో గుడ్ ఎట్ సోషల్. వై డోంట్ ఐ టేక్ సమ్ సబ్జెక్ట్స్ లైక్ పొలిటికల్ సైన్స్, sociology, like some subjects like political science. Why don't I take the bachelor of arts? అసలు నాకు తెలియదు అనమాట, ఐడియా లేదు నాకు. ఐఐటి అంటే ఏందో తెలియదు. ఐ నెవర్ స్టడీడ్. నేను టోటలీ డిస్కనెక్టెడ్. నా లోకంలో నేను ఉండే, లైక్ తినడం, ఫ్రెండ్స్తో ఉండడం, టాకింగ్ బ్యాడ్ వర్డ్స్ అంతే. అంటే మళ్ళీ లవ్ ఆ టైప్ లేదు, మనం ఆ టైప్ అసలు కాదు. సో ఎప్పటికైనా సింగిల్స్ ఎంతకాలమే. సో టాకింగ్ బ్యాడ్ వర్డ్స్, జస్ట్ హ్యావింగ్ ఫన్ టైమ్ విత్ ఫ్రెండ్స్ అంతే. నవ్వుకోవడం, క్రాకింగ్ జోక్స్. ఈవెన్ టుడే మనకి ఇంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందంటే సో ఆ టైం నుంచి ప్రాక్టీస్ అవ్వడం వల్ల ఇప్పుడు మనకి కొద్దిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది అదన్నా ఉంది. అదనమాట. బుర్ర లైవ్ అంటే ఎక్కడ మాట్లాడుతున్నాను కూడా మర్చిపోయా. ఇప్పుడే మర్చిపోయా. సో అసలు సోషల్ ఎందుకు తీసుకోలేదు, అసలు ఎంపీసీ ఎందుకు తీసుకున్నాను. అండ్ ఆల్సో అప్పుడు ఎవరు సోషల్కి విలువ ఇవ్వడు, ఎవరికి సోషల్ నచ్చదు. సో ఐమ్ యాక్చువల్లీ టోటల్ డిఫరెంట్ అనమాట. నాకు సోషల్ నచ్చుద్ది, ఐ డోంట్ లైక్ మ్యాథ్ అండ్ ఆల్. అసలు ఇటెందుకు వచ్చాను అని మొత్తం క్వశ్చన్ చేసుకున్న లైఫ్ని నిన్న మొత్తము. సో ఇంకా 10th అయిపోయింది. 10th ఎట్లాగో కొట్టేశాను. ఇంకా నెక్స్ట్ వెళ్ళి అందరూ గొర్రెల మంది వెళ్తుంది కదా మనకి ఇండియాలో వీ విల్ హ్యావ్ ఓన్లీ 2 ఆప్షన్స్, బికమింగ్ ఇంజనీరింగ్ ఆర్ బికమింగ్ డాక్టర్ అంతే. సో మనం కూడా ఆ గొర్రెల మందల్లోనే ఒకటి వెళ్ళాము. అండ్ నో బడీ ఈవెన్ ఎంకరేజ్డ్ మీ నాట్ టు టేక్ దట్ థింగ్. అసలు నాకేం తెలియదు, ఐఐటి అంటే తెలియదు, అసలు ఎటు వెళ్ళాలో తెలియదు. ఐ జస్ట్ ఫాలోడ్ బ్లైండ్లీ అనమాట. మీరు నమ్మరు, నాకు ఐఐటి అంటే ఏందో బీటెక్లో కూడా తెలియదు అనమాట. అసలు జస్ట్ బ్లైండ్గా ఎవరేం చేస్తున్నారో దానిలో ఎంపీసీ. సో ఎంపీసీకి యాక్చువల్లీ ఐ హ్యావ్ స్టడీడ్ ఇన్ నెల్లూరు, ధనలక్ష్మీపురం యాక్చువల్గా మాది. సో వీ ట్రాన్స్ఫర్ టు, నా 10th అయిపోయింది, వీ ట్రాన్స్ఫర్ టు కావలి అనమాట. సో హియర్ ఐ స్టడీడ్ అట్ శ్రీ చైతన్య కాలేజ్. సో చదవలేదు అనే కానీ ఇక్కడ కూడా మనం చదివింది లేదు. సేమ్ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎట్లాగో రాసేసాం చదివి. బట్ దీస్ 2 years ఆర్ మై బెస్ట్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్. సో ఫ్రెండ్స్తో ఏదైనా ఎంజాయ్ చేశానంటే ఇదే అనమాట. సో మళ్ళీ చదివింది అయితే ఏం లేదు. బట్ ఎట్లాగో చదివేది ఏముండదు, నాలెడ్జ్ గెయిన్ చేసుకునేది ఏముండదు, ఎట్లాగో ఏముండదు. బట్ వీ విల్ పాస్ ది ఎగ్జామినేషన్. ముందు రోజు చదివి అట్లా కష్టపడి పాస్ అయిపోతాం అనమాట. సో అట్లా ఇంటర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సేమ్ బీటెక్ కూడా ఎంసెట్. అన్నీ కళ్ళు మూసుకొని చూసేసి పెట్టడమే. సో ఐ గాట్ సమ్ 60. ఏం చదివింది లేదు, ఏం లేదు. ఈవెన్ డోంట్ నో ఎనీథింగ్. బేసిక్ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ కూడా నాకు అసలు రావు. అంతా కళ్ళు మూసుకొని ఎంసెట్ అందరూ చాలామంది అట్లానే పెడతారు. అసలు నాకు ఎంసెట్, అసలు జేఈ మెయిన్స్ ఉంటుందని, ఇలా ఇంటర్లో అందరూ జేఈ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. నేను అసలు అది ఏందో కూడా తెలియదు నాకు. అంత లైక్ టోటలీ డిస్కనెక్టెడ్ టు ది వరల్డ్ అనమాట. అసలు ఆ 6th క్లాస్లో డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ లివింగ్ ఇన్ మై ఓన్ వరల్డ్. అసలు ఏమి టోటలీ డిస్కనెక్టెడ్. అసలు జీవితం ఇప్పుడు
ఒక పాయింట్ వస్తుంది లైఫ్లో, అది తగిలినప్పుడు తెలుస్తుంది. అప్పుడు మొత్తం వెనక్కి తిరిగి చూసుకుంటే ఓ ఇదా సంగతి అనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ది పాయింట్ ఇన్ మై లైఫ్. సో అలా అయిపోయింది. ఇంకా బీటెక్ ఎంసెట్ వచ్చింది. ఎంసెట్లో అన్ని కళ్ళు మూసుకొని ఇంకా పెడితే 66,000 ఎంతో ర్యాంక్ వచ్చింది. సో హియర్ విట్స్లో జాయిన్ అయ్యి, సో అక్కడ చదివి ఇంకా అక్కడ ప్రోగ్రామ్స్, ఇంకా ప్రోగ్రామింగ్ అది ఇది ఉంటుంది. ఇంకా బీటెక్లో కూడా చదివింది ఏం లేదు. బీటెక్లో ఎలా చదివానంటే నేను అట్లా ముందు రోజు చదివేదాన్ని. క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది కదా, దాంట్లో 5 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తారు. నేనంతా ఎట్లా అంటే ఆ 5 యూనిట్స్లో కూడా 3 యూనిట్స్ చదువుకెళ్ళేదాన్ని. లైక్ అంతే అంతే ఆ 5 యూనిట్స్లో కూడా 3 యూనిట్స్ నా చాయిస్. అది కూడా ఆ చాయిస్లో చాయిస్ నేను. సో ఆ టైప్ అనమాట. బికాస్ ఆల్వేస్ బిలీవ్ దట్ మనం చదివే చదువుకి నాలెడ్జ్కి అసలు సంబంధం ఉండదు. ఐ నో అదన్నా తెలుసు నాకు. ఐ నో ది ఫ్యాక్ట్ దట్ మనం చదివే చదువుకి నాలెడ్జ్కి సంబంధమే లేదు. సో ఎగ్జామ్స్ అనేది ఐ డోంట్ కేర్ అబౌట్ దట్. సో జస్ట్ పాస్ అయితే చాలని చెప్పి పాస్ అయిపోయాము. అట్లా బీటెక్ కూడా అయిపోయింది. సో ఐ గాట్ 71% ఇన్ ది బీటెక్. సో ఇంకా మనకి ప్లేస్మెంట్స్లో అన్ఎక్స్పెక్టెడ్ అని కాదు, అన్ఎక్స్పెక్టెడా, సో ఏదో సంథింగ్ డిఎక్సీలో అయితే వచ్చింది జాబ్. సో ఇంకా నెక్స్ట్ ఫేజ్ అంటే అది అక్కడ దాకా జాబ్ వచ్చింది. ఇంకా అప్పుడు నాకు యూట్యూబ్లో 2023లో నాకు ఈ యూట్యూబ్ అదంతా ఏం లేదు. బట్ జాబ్ అంటే అప్పుడు నేను మరీ కొద్దిగా లైక్ ప్రోగ్రామింగ్ నేర్చుకుందాము అట్లయితే ఉన్నా. ప్రోగ్రామ్స్ చేయాలని ఎక్కడో పాయింట్లు ఇంట్రెస్ట్ అయితే ఉండేది. ప్రోగ్రామ్స్ కూడా చేయడం స్టార్ట్ చేసేదాన్ని. ఓన్గా యూట్యూబ్లో వెళ్ళి క్లాసెస్ వినడం, ఏమన్నా చేరడం అవి కూడా చేసేదాను. సో అదే ఇప్పుడు నేను ఊహించుకుంటున్నా, అదంతా చేసింది నేను ఒక భయంతోనా, ఫోర్స్ఫుల్గానా, ఒక ఇష్టంతో చేశానా అని చెప్పి. అసలు నాకంటూ ఏ ఇష్టాలు ఉన్నాయి అంటే ఏం లేవు. బికాజ్ ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్. ఆల్ ఐ డిడ్ వాస్ బీయింగ్ విత్ ఫ్రెండ్స్, క్రాకింగ్ జోక్స్, అది ఇట్లా గడిపేశాను. కానీ ఐ రియల్లీ డోంట్ నో వాట్ ఐ రియల్లీ వాంట్ ఇన్ లైఫ్ అనమాట. అందరికీ ఇట్లా ఉంటుంది, జాబ్ చేయాలి అని ఉంటుంది. అండ్ ఈవెన్ జాబ్ చేయడం కూడా ఇష్టమే లేదా, ఐ రియల్లీ డోంట్ నో. అసలు చిన్నప్పుడు క్రికెట్ అంటే ఇష్టం ఉండే, బట్ ఐ నెవర్ ప్లేడ్ ఇట్ ఆల్సో. ఈవెన్ హాబీగా కూడా నేను ఎప్పుడు క్రికెట్ ఆడలేదు. ఐ థాట్ ఆఫ్ బికమింగ్ సింగర్, అది లేదు. ఇంకా ఇవి తప్పించి ఇంకా నాకు లేవు. మూవీస్ చూడడం, డ్రామాస్ చూడడం ఇంతే. బట్ ఐ రియలీ డోంట్ నో వాట్ ఐ యాక్చువల్లీ లైక్. అంటే ఫోర్స్ఫుల్గా చేస్తున్నామా, రియల్గా ఇష్టంగా చేస్తున్నామా అనేది ఐ రియలీ డోంట్ నో అనమాట. సో ఇంకా అప్పుడు ఈ బీటెక్ అయిపోయిన తర్వాత కొంచెం లైక్ డిఎక్సీ ఇంకా ఆన్బోర్డింగ్ ఇవ్వనప్పుడు కూడా నేను యూట్యూబ్లో ప్రోగ్రామ్స్ చేయడం, అవే క్లాసెస్ వినడం, జావా క్లాసెస్, ఇంకా వెబ్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏమన్నా చేరదామా అని చెప్పి ఇట్లాగా. ఇక్కడ నేను పెద్ద చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆల్రెడీ ఒక జాబ్ వచ్చేసింది, వర్క్ ఫ్రమ్ హోము, శాలరీ ఇంత అవుతుంది, సో మనకి ఇంకా వేరే జాబ్ వాళ్ళు ఆన్బోర్డింగ్ ఇస్తారులే అని చెప్పి నేను కూల్గా ఉండే. అప్పుడు మనకి ఆ ఇయర్లో మెయిన్ ఇవి పడతాయి కదా, ఎంఎన్సీస్ పడతాయి కదా. ఐ రియల్లీ నెవర్ అప్లైడ్ టు ఏ సింగిల్ జాబ్. ఆ పాస్డ్ అవుట్ ఇయర్లో 2023లో సింగిల్ జాబ్కి కూడా నేను అప్లై చేయలేదు. దట్ వాస్ ది పీక్ టైమ్ వెన్ మై కజిన్ 2021లో హే కొరియన్ డ్రామా, ఐ నో షీ విల్ లవ్ వెన్ షీ సీ దిస్. ఈ వీడియో చూసిన పిచ్చిగా నవ్వుకుంటుంది. సో 2021లో మై బెస్టీ కజిన్, హే కొరియన్ డ్రామాస్ భలే ఉంటాయి, యూ షుడ్ వాచ్ దిస్ అని చెప్పింది. సో ఐ స్టార్టెడ్ వాచింగ్ కొరియన్ డ్రామాస్ ఇన్ ఇయర్ 2021. లైక్ ఐ వాజ్ లైక్ ది హై అనమాట. ఏంది ఇట్లా ఉంటాయి కొరియన్ డ్రామాస్, వావ్ ఫెంటాస్టిక్ అని చెప్పి అప్పుడు కొరియన్ డ్రామాస్ చూడడం నేర్చుకున్నా. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది కొరియన్ డ్రామాస్. ఈ మూవీస్ మనకి చిన్నప్పటి నుంచే ఈ మూవీస్, సాంగ్స్, డ్యాన్స్లు ఇవన్నీ పిచ్చి అనమాట. ఇప్పుడు డ్యాన్స్ అన్న ఇంట్రెస్ట్. ఇప్పుడు ఏదన్నా ఒకటి మనం లైక్ ఎలాగంటే నాకు ఎలాగంటే నేను ఐఎమ్ బిగినర్ అనమాట. ఇప్పుడు ఏం చేసినా లైక్ బిగినర్. ఇప్పుడు నీకు ఏదన్నా ఉంది అంటే నువ్వు బిగినర్ అయితే సరిపోదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్రికెట్ వచ్చు, నాకు క్రికెట్ అంటే యూ విల్ నో ది బేసిక్స్ అనమాట. కానీ నువ్వు ఒక అకాడమీలో చేరి నువ్వు నేర్చుకుంటేనే యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే టు మాస్టర్ దట్ స్కిల్ అనమాట. నాకు అట్లా అనమాట. నేను ఆ ప్రాక్టీస్ ప్లస్ మాస్టరింగ్ స్కిల్ నా దగ్గర లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను జస్ట్ స్టార్ట్ చేసి వదిలేసాను అనమాట. ఇఫ్ ఐ పోస్ట్ కంటిన్యూస్లీ వీడియోస్, ఆ కన్సిస్టెన్సీ లైక్ ఆ పనిలో ఉండి దాన్ని కంటిన్యూ చేసి లైక్ టేకింగ్ దట్ స్కిల్ టు వన్ లెవెల్, అది నాలో లేదనమాట. సో దట్స్ వై ఐ మీన్ ది సిచ్యువేషన్ రైట్ నౌ.
సో ఇంకెక్కడున్నా 2023లో అయితే ఎలా చూసానంటే కే డ్రామాస్, ఇంగ్లీష్ డ్రామాస్, అప్పుడు స్ట్రేంజర్ థింగ్స్, వెన్స్డే, పిచ్చి పిచ్చిగా హిందీ మూవీస్. ఎందుకంటే ఐ లైక్ హిందీ మూవీస్ అనమాట. ఇంగ్లీష్ బికాజ్ హిందీ వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. హిందీ ఇప్పుడు నాకు ఎట్లాగంటే ఐ కెన్ అండర్స్టాండ్ హిందీ, అంటే మరీ అంత పర్ఫెక్ట్గా మాట్లాడలేను, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ హిందీ. సేమ్ హిందీ కూడా నేను ఏ రోజు చదవలేదనమాట. లైక్ లెసన్స్ వింటాను, ఓన్గా రాస్తాను అనమాట ఎగ్జామ్లో. సో అది కూడా అంతే, అక్కడే ఆగిపోయింది. లైక్ ఐ నెవర్ టేక్ ఇట్ టు ది నెక్స్ట్ స్టెప్ అనమాట. ఏదైనా అంటే క్రికెట్ అంతే, సింగింగ్ అంతే, డాన్సింగ్ అయినా, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈవెన్ సోషల్. లైక్ ఐ నో దట్ ఐ లైక్ దట్ థింగ్, బట్ ఐ నెవర్ టుక్ ఇట్ టు ది నెక్స్ట్ స్టెప్ అనమాట. సో ఇప్పుడు యూట్యూబ్ అయినా ఏదైనా కూడా నేను అట్లానే చేశాను అనమాట. అది నాలో ఉన్న బిగ్గెస్ట్ నెగిటివ్. సో అయిపోయింది. ఇంకా 2023 మాత్రం ఫుల్ చిల్ కొట్ట. 2024లో సో ఐ స్టార్టెడ్ రియలైజింగ్ ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్ జాబ్, ఎవ్రీవన్ లైక్ అందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, జాబ్ లేదని, ఐఎమ్ ఓన్లీ సిట్టింగ్ ఇన్ ది హోమ్ అండ్ వాచింగ్ డ్రామాస్ అని చెప్పి అని తెగ ఫీల్ అయిపోయేదాన్ని. సో 2024లో ఐ స్టార్టెడ్ రియలైజింగ్ జాబ్ అనేది ఒకటి ఉంటుంది, నేనైనా వెనకబడి ఉండేది. లైక్ ఎవ్రీవన్ అరౌండ్ సీమ్స్ టు లైక్ ఒక రేస్లో పరిగెత్తినట్టు దేవర్ డిప్రెసింగ్, దే ఫెల్ డిప్రెస్, జాబ్ లేదని చెప్పి అట్లా ఉన్నారు. నేనైనా ఒక లోకల్లో ఉండి డ్రామాస్ ఇవి చూస్తూ కూర్చుంది. లైక్ నాకు జాబ్ లేదని దెన్ ఐ రియలైజ్డ్ ఇన్ ది ఇయర్ 2024 స్టార్టింగ్లో రియలైజ్ అయ్యా. దెన్ ఐ స్టార్టెడ్ అప్లయింగ్ జాబ్స్. దేర్ ఐ రియలైజ్డ్ దట్ వెన్ రియాలిటీ మనకేదో ఒక జాబ్ వచ్చేసిందని దట్ డజంట్ మీన్ దట్ వీ విల్ క్రాక్ ఎవ్రీ జాబ్. సో దేర్ ఐ స్టార్టెడ్ రియలైజింగ్ దట్ మన దగ్గర కథ లేదు, ఐ ఓన్లీ హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పుడు నాకు అది కూడా పోయింది టోటల్గా. సో అది తర్వాత మాట్లాడతాను. ఓహో ఐ హ్యావ్ బిన్ లైక్ కాగ్నిజెంట్లో నాకు లాస్ట్ దాకా పోయి ఇంటర్వ్యూ వాడు అసలు ఏం అడగలేదు. వాట్ ఈస్ ది ఇన్పుట్ డివైస్ అన్నాడు, కీబోర్డ్ అని చెప్పి. వాట్ ఈస్ ది అవుట్పుట్ డివైస్ అంటే ఇట్లా ప్రింటర్ అని చెప్పాము. సో హీ డిడ్ంట్ ఆస్క్ ఎనీథింగ్ అండ్ రియల్లీ డోంట్ నో వై ఐ గాట్ రిజెక్టెడ్. లైక్ ఒక 2 months 3 months హైరింగ్ చేసి లైక్ రిటర్న్ కమ్యూనికేషన్ రౌండ్లో లైక్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫెస్టివల్ అని అడిగారు. లైక్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇట్ వెల్. అండ్ లాస్ట్ ఇంటర్వ్యూలో 2-3 rounds తర్వాత లాస్ట్ ఇంటర్వ్యూలో మనం ఏదో పెద్ద టెక్నికల్ లెవెల్లో చేసేసి మనంతా చెప్పి అట్లా పోయినా ఫీల్ అవ్వచ్చు. లైక్ ఇంట్రొడక్షన్ అడిగారు అండ్ ఈ సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ అడిగారు. ఐ రియల్లీ డోంట్ నో వై ఐ గాట్ రిజెక్టెడ్. కాగ్నిజెంట్ పోయింది. సో కొన్ని ఇంటర్వ్యూస్ పోయాయి. సో దేర్ ఐ రియలైజ్డ్, ఆనెస్ట్లీ నేను చెప్తున్నాను, ఐ నెవర్ హ్యాడ్ ఎనీ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్. బికాజ్ మనకు అంత తోపు అని ఏం లేదు, నాకు టెక్నికల్ స్కిల్స్ అయితే లేవు. బట్ ఈవెన్తో మన టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా మనకి లక్ అనేది ఉంటే, సో మనకి లక్ అదే లేదు. తర్వాత తెలిసింది మనం దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని. మనకి లక్ అయితే మన వైపు అసలు లేదు. నీకు అంత స్కిల్స్ లేకపోయినా కూడా లైక్ కొద్దిగా లక్ ఉన్నా కూడా మేబీ యూ కెన్ క్రాక్ ఇట్. మనకి అది లేదు. మనకి దరిద్రం ఎలా ఉందంటే నెత్తి మీద లైక్ ఇట్స్ స్టిల్ డాన్సింగ్ ఇన్ మై హెడ్ అనమాట. సో ఇంకా 2024లో అట్లా అయిపోయింది. ఐఎమ్ గెటింగ్ రిజెక్టెడ్ అండ్ ఆల్సో ఎంజాయింగ్ ది సేమ్ టైమ్. పిచ్చిగా నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి రోజుకి ఎన్ని డ్రామాస్ అంటే నైట్ అంతా కూర్చొని లైక్ ఒక్క రోజులో కంప్లీట్ చేసేస్తా. ఇంగ్లీష్ హిందీ పెట్టానంటే ఇంక అయిపోయినట్టే. సో 2024లో అట్లా అయిపోయింది. ఎట్లాగో నాకు రెఫరల్ ద్వారా ఐ గాట్ జాబ్. లైక్ ఇంటర్న్షిప్కి వెళ్ళాను బెంగళూరులో. అది ఇంకా టోటల్ స్టోరీ. ఐ హ్యావ్ ఫెల్ట్ లాస్ట్ అనమాట. టోటల్లీ లాస్ట్ అయిపోయి ఏదో దిస్ ఈజ్ నాట్ లైఫ్ అనిపించింది. అంటే మనం అంతా ఆ టైప్ కదా, మనం అంతా ఎట్లాగంటే జీవితం అంటే లో ఏకాంతం ఆ టైప్ అనమాట. టోటల్ మనం జీవితం అంటే ఇది, జీవితం అంటే అది. నేను అక్కడ ఉండి నేనేం ఇది కాదు లైఫ్ అంటే, అసలు ఇలా రోబోట్స్ లాగా వర్క్ చేయడం, దిస్ ఈజ్ నాట్ లైఫ్ అని చెప్పి లైక్ ఇది నేను కాదు, ఐఎమ్ ఫీలింగ్ లాస్ట్ ఎట్ దిస్ పాయింట్. ఇంకా డిప్రెషన్ వచ్చేస్తుంది అన్న టైంలో నేను ఐ రిజైన్ ఫ్రమ్ దట్ కంపెనీ. సో ఇప్పుడు నేను రిగ్రెట్ ఫీల్ అవ్వాలా లేకపోతే హ్యాపీ ఫీల్ అవ్వాలా అంటే, ఆ కంపెనీ నుంచి వచ్చేసినందుకు ఐ డోంట్ నో. నాకైతే రిగ్రెట్స్ ఏం లేవు వచ్చేసా అని చెప్పి. బికాస్ ఐ థింక్ ఐ టుక్ ది కరెక్ట్ డెసిషన్ అనమాట. బికాస్ నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు ఫీల్
ఫీల్ హ్యాపీ, ఏదో నేర్చుకుంటున్నాను, సెల్ఫ్ డెవలప్మెంట్ అవుతుంది, యు ఆర్ లెర్నింగ్ సంథింగ్, యు ఆర్ లైక్ డెవలపింగ్ యాజ్ ఎ పర్సన్ కూడా. నువ్వు అసలు ఏదో నేర్చుకుంటున్నాను, సాధిస్తున్నట్టు ఉండాలి, కానీ లైక్ ఇట్లాగా పోవాల్సింది ఐఎమ్ ఫీలింగ్ ఇట్లాగనమాట. ఐఎమ్ ఫీలింగ్ లాస్ట్, ఐఎమ్ ఫీలింగ్ ఎట్లా అంటే ఐఎమ్ ఫీలింగ్ సఫకేటింగ్ ఇన్ ది క్రౌడ్ అనమాట. అట్లా ఫీల్ అవుతుండే నేను. సో నెవర్, ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నావా అంటే ఐ డోంట్ నో. ఈవెంతో నాకు ఇన్కమ్ వచ్చినా కూడా ఐ నెవర్ మెంట్ టు బీ ఇన్ దట్ ప్లేస్. లైక్ ఐఎమ్ ఫీలింగ్ సఫకేటెడ్ అనమాట. ఇంకా ఐ డోంట్ నో, నేనైతే రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వట్లేదు. బట్ అట్ ది సేమ్ టైం ఉంటుంది ఎవరికన్నా, జాబ్ లేదని ఎవరికైనా ఉంటుంది. బట్ ఐ నెవర్ రిగ్రెటెడ్ దట్ డెసిషన్ ఇన్ మై లైఫ్. సో 2024 డిసెంబర్ ఐ కేమ్ ఫ్రమ్ బెంగళూరు టు హోమ్ అనమాట. అయిపోయింది 2024 అయిపోయింది. ఇంకా 2025లో ఫిబ్రవరిలో ఐ స్టార్టెడ్ వాచింగ్ సమ్ డ్రామా అనమాట. సమ్ కొరియన్ డ్రామా చూసినప్పుడు ఐ వెంట్ ఇన్ టు ది డిప్రెషన్ అనమాట. లైక్ ఎందుకు డిప్రెషన్ అనేది టోటల్ టాపిక్. ఆ డ్రామా చూసినప్పుడు ఎందుకు డిప్రెషన్ అని, అసలు ఎంత డిప్రెషన్ అంటే దట్ ఈస్ ది లోయెస్ట్ పాయింట్ ఆఫ్ మై లైఫ్ అనమాట. ఎంత డిప్రెషన్ అంటే అమ్మ, అది అది చెప్పే డిప్రెషన్ కాదు అసలు. నేనంటే ఎలా అయిపోయానంటే లైక్ నాకు ఏదో కావాలి, నాకేం కావాలో తెలియట్లేదు లైఫ్లో అని చెప్పి ఇంకా ఎట్లాగైపోయిందంటే అసలు టోటల్లీ ఇంకా క్రయింగ్ కూడా అనమాట. అండ్ ఇంట్లో పెద్దగా యాడ్ అవ్వము, సో తలుపు వేసుకుని యాడ్ అవ్వడం అట్లా చేస్తాము. పెద్దగా ఇంట్లో వాళ్ళ ముందు ఏడ్చేది లేదు. సో అసలు నేను ఎవరిని, అసలు నాకేం కావాలి, వాట్ ఈస్ దిస్ లైఫ్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ లెవెల్లో ఫీల్ అయిపోయాను అనమాట. అసలు అంత లో పాయింట్ వచ్చింది. సో నేనేం చేశానంటే ఇంకా రోజు సాయిబాబా గుడికి వెళ్ళి 110 ప్రదక్షిణాలు ఎవ్రీడే నేను 110 ప్రదక్షిణాలు చేశాను సాయిబాబా గుడిలో. ఐ డోంట్ నో అసలు. నేనైతే లైక్ డైరెక్ట్లీ ఐఎమ్ క్వశ్చనింగ్ టు గాడ్, నాకు ఏదో అయిపోతుంది, ఐ జస్ట్ వాంట్ టు నో వాట్ ఐ వాంట్ అని చెప్పి. సో సడన్లీ వన్ డే వైల్ ఐఎమ్ స్క్రోలింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనమాట. సో ఐ వాంట్ టు బికమ్ ట్రావెలర్, ఐ వాంట్ టు బికమ్ వరల్డ్ ట్రావెలర్, అంతే. ఇది 2025లో ఐ వాంట్ ఎట్లాగానో అంతే. ఐ వాంట్ టు స్టార్ట్ ఎ యూట్యూబ్ ఛానల్, ఐ వాంట్ టు బికమ్ ఎ వరల్డ్ ట్రావెలర్. అక్కడ స్టార్ట్ అయింది ఇది. అసలు ఆ డ్రామా చూసినప్పుడు నాకెందుకు డిప్రెషన్ వచ్చింది, ఆ డిప్రెషన్ నుంచి నన్ను క్వశ్చన్ చేసుకున్నాను, అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది. సో అక్కడ స్టార్ట్ అయిందనమాట. ఐ వాంట్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అండ్ డూ ది ట్రావెలింగ్ స్టఫ్ అని. ఎలాగా, ఇఫ్ యూ వాంట్ టు డూ ది ట్రావెలింగ్ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే, నువ్వు తిరగాలంటే ప్లేసెస్, యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ఇన్కమ్. మనకు అది జాబ్ లేదు. సో ఎలాగైనా జాబ్ కొట్టేయాలి అని చెప్పి ఇంకా నాన్ ఐటీ అయినా పర్వాలేదు. ఒకప్పుడు నాకు ఐటీ అంటేనే ఇంట్రెస్ట్, నేను నాన్ ఐటీలో అసలు చేయను, ఇలా ఉండేదాన్ని. సో లాస్ట్కి పడ్డామన్నమాట. అంటే లైఫ్లో చాలా నేర్చుకుంటాం దెబ్బలు తిన్నప్పుడు. లైక్ అప్పుడు వద్దు అన్నవి అదే ఇప్పుడు మనం చేస్తుంటాం అనమాట. సో నథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ పర్మనెంట్. అన్నీ మన ఒపీనియన్స్ విల్ డెఫినెట్లీ చేంజ్ అనమాట. సో ఇంకా జాబ్ సెర్చింగ్ స్టార్ట్ చేసిన, హైదరాబాద్కి వెళ్ళడం, తిరగడం, వాకిన్స్ అటెండ్ అవ్వడం, రిజెక్ట్ అవ్వడం. లైక్ ఐ సెడ్, ఐ హ్యావ్ ప్రీవియస్లీ కూడా చెప్పినట్టు, ఐ డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ టెక్నికల్ స్కిల్స్. ఏదో కమ్యూనికేషన్ అంటే అది కూడా డౌటే నాకు. ఇంకా జాబ్ ఎతికి కొన్నైతే మోసపోయాను అనమాట. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆపర్చునిటీ ఇచ్చినట్టే ఇచ్చి నేను దానివల్ల ఇంకొక ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదన్నమాట, ఇది వచ్చేసిందని చెప్పి. సో లాస్ట్కి ఇది ఫసక్, అది వాళ్ళు అట్లాగా చెప్పి లైక్ లిటరలీ ది డిసీవ్డ్ మీ. నాకైతే ఐ ఫెల్ట్, నేను అడిగాను అనమాట, మీరు ఇవ్వనప్పుడు వై డిడ్ యూ, నేను ఇంకో ఇంటర్వ్యూ పోగొట్టుకున్నాను కదా అని చెప్పా. అప్పుడు అర్థమైంది మన దరిద్రం ఇలా ఉంటే మనమన్నా ఏం చేస్తాము అని అనిపించింది అనమాట. ఇంకా అక్కడ అయిపోయింది ఇదంతా. ఇంకా మార్చ్, ఏప్రిల్, మే, లైక్ జూన్ దాకా ట్రై చేస్తూ రిజెక్ట్ అవుతూ ఇంకా జాబ్స్ కోసం ఎదుగుతూ ఉన్నాను అనమాట. ఫిబ్రవరిలో యూట్యూబ్ ఛానల్, ఇంకా ఫిబ్రవరిలో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఏప్రిల్లో ఐ వెంట్ టు ది ఐపీఎల్ మ్యాచ్, ముంబై ఇండియన్స్ మ్యాచ్కి వెళ్ళాను. అప్పుడు ఒక హైలో ఉండేదే, ఒక్కటే వెళ్ళి ధైర్యంగా లైక్ ఇట్లా చేయాలి అట్లా చేయాలని, లైక్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఫర్ దట్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్ ఫర్ దట్. ఎందుకంటే లైక్ ఒక్కటే వెళ్ళి అలా చేసి, లైక్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ స్టార్టెడ్ అంతే. లైక్ ఒక ఫస్ట్ స్టెప్ అయితే తీసుకున్నా, యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకున్నా, ఫస్ట్ స్టెప్ అయితే తీసుకున్నా. ఒక్కటే వెళ్ళడం, ఇట్స్ నాట్ దాట్ సింపుల్. ఆ టైంలో నైట్ 11 అట్లా, ఆ టైంలో మ్యాచ్ అయిపోతుంటే
లోన్లీ ఫీలింగు. ఇట్స్ నాట్ దట్ సింపుల్, బట్ ఐ స్టార్టెడ్ ఇట్. యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్నా. సో గుడ్, నెక్స్ట్ స్టెప్ అయితే తీసుకున్నా. థాట్ ఇంటూ యాక్షన్ అదైతే చేశాను అనమాట. సో ఇంకా ఏప్రిల్లో ఫస్ట్ యూట్యూబ్ వీడియో పోస్ట్ చేశాను. ఇంకా ఏప్రిల్ దాని తర్వాత ఇంకా సెకండ్ 2 వీడియోస్ కూడా నెక్స్ట్ అట్లా పోస్ట్ చేశాను. ఇంకా జూలై వచ్చింది. జూలైలో ఐ స్టార్టెడ్ వాచింగ్ థాయిలాండ్ డ్రామాస్. అప్పుడు కొరియన్ డ్రామాస్, ఇప్పుడు థాయిలాండ్ డ్రామాస్. ఇదేంటంటే డ్రామాస్కి మించి నెవర్, బికాజ్ నాకు అప్పుడు థాయ్ లాంగ్వేజ్ నచ్చేది కాదు. సదీకా కపుంకా లైక్ ఆ టైప్ నాకు నచ్చేది కాదు. ఏంది ఆ లాంగ్వేజ్ అట్లుంది అనుకున్నా. సో వెన్ ఐ స్టార్టెడ్, ఈ రీల్స్లోనే వస్తుంటే, సో ఐ జస్ట్ స్టార్టెడ్ ఓకే లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని చెప్పి ఇచ్చానమాట. ఐ వాజ్ లైక్ ఇదేందిరా ఇదేందే సేమ్ ఫీలింగ్ అని చెప్పి, ఇంకా నాకు లాంగ్వేజ్ కొరియన్కి మించి నచ్చేసి చెప్పా కదా, అప్పుడేమో మనకు నచ్చనివి అదే ఇప్పుడు ఎక్కువ చేస్తుంటాం అనమాట. అవర్ ఒపీనియన్స్ విల్ డెఫినెట్లీ చేంజ్. ఇంకా అయితే ఇంకా జాబ్ లేదు, ఏం లేదు. అయితే జూలైలో స్టార్ట్ అయింది ఈ పాయింట్. స్టార్టెడ్ వాచింగ్ థాయ్ డ్రామాస్. నాకు తెలియదు, ఇది మా అమ్మ చూసి నేను ఫుట్బాల్ కొట్టుద్ది. రాత్రి అంతా నిద్రపోకుండా టిల్ అప్ టు 5 ఐ యూస్ టు వాచ్ థాయ్ డ్రామాస్ అనమాట. ఇట్లా చూస్తూ ఇంకా యాక్చువల్లీ ఏమైందంటే, లైక్ వెన్ ఐ పాస్డ్ అవుట్, మై మామ్ అండ్ మై రిలేటివ్స్ అండ్ మై అంకుల్స్ యూస్ టు టెల్ మీ లైక్ సజెస్టెడ్ ఎంటెక్ చేయొచ్చు కదా, కావాలో కాలేజ్ ఉంది కదా, విత్స్లోనే ఎంటెక్ చేయొచ్చు కదా. అంటే నాకు ఎప్పుడు హయ్యర్ స్టడీస్ చేయాలని లేదు, బీటెక్ అయిపోయింది. సో వై ఎంటెక్, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఐ వాజ్ నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పి ఇట్లా ఆ లెవెల్లో స్టైల్ కొట్టేదాన్ని అనమాట. సో ఇంకా ఒకప్పుడు నాకు ఇట్లా గూగుల్లో జాబ్ తెచ్చుకోవాలి, ఇంకా చెప్పే కదా 2023లో ఐ స్టార్టెడ్ వాచింగ్ జావా, ఇలాగా కొన్ని చేశాను చెప్పి. అది యూడెమీలో వెబ్ డెవలప్మెంట్ కోర్స్, లైక్ మరీ అంతా నేను ఏం చేయకుండా అయితే ఏం లేను. యూడెమీలో వెబ్ డెవలప్మెంట్ కోర్స్ తీసుకొని HTML, CSS, జావా స్క్రిప్ట్ అది ఎంతో కొంత వచ్చు కాబట్టి ఐ మేనేజ్డ్ బెంగళూరు ఆఫీస్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా. లైక్ నేను రిజైన్ చేసిన ఆఫీసు. సో మరీ అంత స్ట్రాంగ్ టెక్నికల్ కోడింగ్ లెవెల్ అయితే మనకు రాదు, బట్ హ్యావ్ సమ్ బేసిక్ స్కిల్స్ అయితే ఉన్నాయి. సో ఆ బేసిక్స్ అదే చెప్పాం కదా, మనకి దరిద్రం యాడ్ అయితే సో ఏది అవ్వదు. ఇంకా థాయ్ డ్రామాస్ చూడడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా యూట్యూబ్లో చూస్తున్నప్పుడు లైక్ ఆగస్ట్లో ఎంటెక్ చేయాలనిపించింది నాకు. ఇంకా వీడియోస్ చూస్తే ఎంటెక్ చేస్తే ఐఐటీస్లోనే చేయాలి, NITస్లోనే చేయాలి. NITs నేను చిన్నప్పటి నుంచి ఏది రాదు, బేసిక్స్ రావు, మ్యాథ్స్ రాదు, ఏది రాదు. ఒక్కరోజు బీటెక్లో క్లాస్ నా పాపని పోలేదు. సో NIT, IIT ఓకే. ఇంకా ఇంట్లో చెప్పాను అనమాట, ఐ వాంట్ టు డూ ఇట్లాగా గేట్ రాద్దాం అనుకుంటున్నాను అని చెప్పి. సో మనకి ఇన్న దరిద్రాల్లో, ఇంత డిప్రెషన్లో మనకి ఎంతో కొంత పాజిటివ్ ఉంటుంది అంటారు కదా. మా ఇంట్లో అయితే నాకు ఫుల్ లైక్ నాకు ఫోర్స్ఫుల్గా నాకు ఇంట్లో జాబ్ లేదు అని చెప్పి అంత తోసి అంత ఏం లేదు. నేనైతే మా అక్కకి లైఫ్ టైం రుణపడైతే ఉండాలి. లైక్ షీస్ జస్ట్ లైక్ సెకండ్ మదర్ టు మీ. సో మా అక్క నీకు ఏది కావాలంటే నువ్వు అది చెయ్యి, నేను ఎవ్వరు ఏం అడగరు, ఐ విల్ ఆల్వేస్ బీ దే ఫర్ యూ, అట్లా ఆ టైప్ అనమాట మా అక్క. సో నేను ఇట్లాగా గేట్ రాద్దాం అనుకుంటున్నాను. లైక్ ఐఐటీస్లో గేట్ ర్యాంక్ రావాలంటే లైక్ ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఏంది ఐఐటీస్లో, నేను చెప్పా కదా నాకు బీటెక్ దాకా IIT అంటే ఏందో కూడా తెలీదు. లేటర్ నేను ఎప్పుడైతే యూట్యూబ్లో, గూగుల్లో కొట్టిన వాళ్ళందరూ, అమెజాన్ ఇలాగా ఈ ఫ్యాంగ్ ఇవి కొట్టిన వాళ్ళందరూ IITs. అప్పుడు ఐ యూస్ టు నో అనమాట. అంటే 2020 పాస్డ్ అవుట్ అయ్యాక బీటెక్ అయిపోయాక తెలిసిందనమాట ఈ IITs ఎలా ఉంటాయి, JEE మెయిన్స్ రాసి ఎలా వెళ్తారు. అంత డంబు నేను. అప్పుడు ఇంకా ఎలాగైనా IIT ఇప్పుడు ఐ వాంట్ టు, ఇప్పటిదాకా ఇన్ని తప్పులు చేశాను, నేను ఒక్కసారి కూడా చదవలేదు, అసలు లైఫ్ అంతా వేస్ట్ చేశాను. మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంత బాగాలేకపోయినా కూడా నెవర్ స్టడీడ్. సో ఈసారి ఆనెస్ట్ ట్రై ఇద్దాం అనుకున్నాను, నిజంగా చదువుని రెస్పెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, ఎడ్యుకేషన్ రెస్పెక్ట్ ఇచ్చి ఈసారి
ఎలాగైనా బాగా చదవాలని చెప్పి ఎంటెక్ గేట్ రాద్దాం అనుకున్నా. సో చెక్ చేసిన తర్వాత ఎంటెక్లో గేట్ ర్యాంక్ ఇంత రావాలి, ఐఐటీస్కి ఎలిజిబుల్ వాళ్ళు ఇంత రావాలని ఉంది. ఇంకా గేట్ అంత ఈజీ కాదు, ఇంకా నెగిటివ్ మార్కింగ్ అంతా ఉంటుంది. అది కాకుండా ఏ రోజు క్లాస్ వినని, ఈ గర్ల్ లైక్ మీ ఏ రోజు క్లాస్ వినని, నో బేసిక్స్. సో మనం ఐఐటి అంటే ఇంకా సరే అని చెప్పి మా సిస్టర్ అక్టోబర్లో ఐ ఫిల్అప్ అదే గేట్ అప్లికేషన్ ఫిల్ చేశాను. ఐ హ్యావ్ 4 months, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి 4 months ప్రిపేర్ అవ్వాలి. సో ఏముంది అని చెప్పి అయిపోద్దని అనుకున్నాను. మనకి ఇంత తెలియదు అనమాట, ఇంత ఉంటుందని చెప్పి. సో మై సిస్టర్ కోర్స్లో జాయిన్ చేసి షీ పేడ్ 17,000, లిటరల్లీ 17,000 నాకు పే చేసింది. పే చేశాక సో ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. అక్టోబర్లో ఇంకా కొన్నిసార్లు బ్రేక్ అవుతూ, ఇంకా సెల్ఫ్ మోటివేషన్ ఇచ్చుకుంటూ, ఎలాగైనా థాయిలాండ్కి వెళ్ళాలి, వరల్డ్ ట్రావెలింగ్ చేయాలి, మేఘనా నీ డ్రీమ్ అని చెప్పి ఇలా మోటివేషన్ ఇచ్చుకుంటూ, లైక్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ అక్టోబర్లో తీసేసా. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్నీ తీసేసి, ఈవెన్ నాకు రెడిట్ ఆ యాప్ కూడా నాకు డిస్ట్రాక్షన్ అయిందనమాట. సో అది కూడా తీసేసి, ఇంకా నా కర్మ ఏంటంటే అది నేను ఓన్లీ ఫోన్లోనే చూడగలను, నా ల్యాప్టాప్లో ఐ కాంట్ ఓపెన్ దట్ కోర్స్ అనమాట. చెప్పా కదా, అంత దరిద్రం పట్టించే టైపు. సో అట్లా అయిపోయింది. ఇంకా ఐ డోంట్ నో, నేను అదే చెప్తున్నా కదా, ఫోర్స్గా చదివానా, ఒక భయం, ఫోర్స్, మోటివేటింగ్ మై సెల్ఫ్. అంటే మోటివేషన్ అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు మన బైక్లో పెట్రోల్ అయిపోయాక మళ్ళీ పట్టిస్తాం కదా, అట్లాగా మోటివేషన్ అయిపోతే మళ్ళీ పెట్రోల్ పెట్టి మోటివేషన్ ఇవ్వడం అట్లా అనమాట. యూట్యూబ్ ఫీడ్ని నా డిస్ట్రాక్షన్కి తగ్గట్టుగా మార్చుకోవడం, ఇంకా అట్లా చేసి ఇట్లా మీకు చూపిస్తాను అనమాట. ఇప్పుడు చిట్స్ రాసి గోడ కతికించుకొని లైక్ మోటివేషన్ ఇచ్చుకోవడం అట్లా చేశాను అనమాట. సో అక్టోబర్లో ఏది ఇంకా ఒక్క సబ్జెక్ట్ అయింది నాకు, 3 monthsలో ఒక సబ్జెక్ట్ అయింది అనమాట, కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్ట్ అయింది. సో ఇంకా డిసెంబర్కి వచ్చేసరికి ఆపేసా ప్రిపరేషన్. లైక్ నేను కోర్స్ తీసుకుంది 3 monthsకి, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అయిపోయింది. ఫిబ్రవరిలో ఎగ్జామ్ రేపు. డిసెంబర్లో ఐ టోటల్లీ స్టాప్డ్. ఎన్ని సబ్జెక్ట్స్ అయ్యాయంటే 1.5 సబ్జెక్ట్ అయింది మొత్తం. 13 ఎంతో ఉంటే, 12 or 13 ఎంతో ఉంటే 1.5 సబ్జెక్ట్ అయింది అనమాట నాకు. నేను 4 monthsలో గేట్ కొట్టేసి ఐఐటీస్ జాయిన్ అవుదాం అనుకుంది నేను. మా అక్క అయితే పాపం అప్పటికి, నువ్వు అట్లా అన్నీ పెట్టుకోద్దు, చదువు. అసలు ద బెస్ట్ థింగ్ అనమాట. నాకు చెప్తున్నా కదా, ఇన్ని నెగిటివ్స్లో కూడా ఏదైనా పాజిటివ్ ఉందంటే అదే. సో అయిపోయింది. డిసెంబర్లో మొత్తం ఏది చదవలేదన్నమాట నేను. అప్పుడేం రియలైజ్ అయినానంటే, ఇంకా నేను 4 monthsలో అయితే కొట్టలేను. టెక్స్టెడ్ మై సిస్టర్ని, ఈ 4 monthsలో అయితే అవ్వదు. సో 2027లో రాస్తాను, ఈ హోల్ ఇయర్ ప్రిపేర్ అవుతాను. యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే, గేట్కి ప్రిపేర్ అవుతూ జాబ్ చేద్దాం అనుకున్నా. సో ఈ 4 monthsలో నాకు అది అర్థమైపోయింది. గేట్ కోర్స్ జాయిన్ నాకు అర్థమైపోయింది, మనకి ఇరగదీసి ఇదే రాదు, ఇంక మనం జాబ్ చేస్తూ ఈ కోర్స్ చదవడం అంటే నాకు అర్థమైపోయింది. సో ఈ 4 months జాబ్ లేదు. ఇంకా మళ్ళీ అర్థమైంది, ఇంక 1 year మొత్తం ప్రిపేర్ అవుతూ అంటే ఇంక జాబ్ చేస్తే బెస్ట్ ఏమో, ఇంట్లో ఖాళీగా కూర్చొని ఈ ఆన్లైన్ కోర్స్ తీసుకొని అసలు చదవమని చెప్పి జాబ్ చేద్దాం అనుకున్నా. ఈ మొత్తం ఈ 2026 మొత్తం ప్రిపేర్ అయ్యి 2027లో అటెంప్ట్ చేసి ఇంకా అప్పుడు ఎంటెక్ జాయిన్ అవుదాం అనుకున్నా, ఐఐటీలో ర్యాంక్ కొట్టి. సో అయిపోయింది. ఇంకా ఈ జాన్లో ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం, మళ్ళీ కోర్స్ తీసుకుందాం అంటే, కోర్స్ అంటే 60,000 50,000 అనమాట. సో మొన్న వెళ్ళి మొత్తం గేట్కి సంబంధించిన పోర్షన్ మొత్తము జెరాక్స్ ఇప్పించుకొచ్చా మోటివేషన్కి. లైక్ ఈసారి నుంచి ఎట్లాగైనా టెక్స్ట్ బుక్స్ మొత్తం కొని అలా చేయాలి. ఓన్లీ కోర్స్ ఉంటే సరిపోదు, టెక్స్ట్ బుక్స్ టాపిక్స్తో సహా నేర్చుకోవాలి. అసలు టాపిక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మనకు బేసిక్స్ కూడా లేవు. ఏ రోజు చదివింది లేదు, చేసింది లేదు, మ్యాథ్స్ అసలు రాదు. మిగతా మామూలుగా ప్రిపేర్ అయ్యే వారికి అట్లీస్ట్ ఏదన్నా వాళ్ళకి లైక్ క్లాసెస్ వినడము, బీటెక్లో ఏదో ఒకటి చేసి ఉంటారు, లైక్ టాపిక్ మీద అంత బేసిక్ నాలెడ్జ్ అయినా ఉంటుంది. బట్ నాకు ఎట్లాగంటే రూట్స్ నుంచి నేర్చుకోవాలి. అదే కాకుండా ఐ నెవర్ స్టడీ అనమాట. నేను ఎప్పుడు ఫోకస్డ్గా కూర్చొని చదివింది లేదు. ఎగ్జామ్ ముందు రోజు చదివే టైప్ నేను. అసలు సిక్స్త్ నుంచి నేను ఏ రోజు చదివింది లేదు బుక్ పెట్టి. అలాంటిది నేను, అది కాకుండా 2023 తర్వాత 2 years గ్యాప్లో నేను బుక్ ఓపెన్ చేసింది లేదు. సడన్గా ఇదంతా చేయాలంటే లైక్ ఇట్స్ అన్ హ్యూజ్ బర్డన్. అందుకే నేను ఫోర్స్ఫుల్గా భయంతో
ఒక టైప్ ఆఫ్ సెల్ఫ్ క్రియేటింగ్ మోటివేషన్తో అట్లా ఉండిందనమాట. సో అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, ఇంకా జనవరి ఎంటర్ అయ్యాము, 2026కి వచ్చాము. అవుతూ ఉన్నా ఇట్లాగా మొన్న ఇంకా అలాగైనా సరే ఇక పండగ అదంతా ఉంది కదా, ఇంకా మూవీస్ ఇట్లాగా అని చెప్పి అయిపోతుంది. సో ఫిబ్రవరి నుంచి ఇంకా హైదరాబాద్కి వెళ్ళి గేట్ సీరియస్గా ప్రిపేర్ అవుదాం అనుకున్నా. సో అసలు ఈ మొత్తంలో పడిపోయి ఇంకా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేయలేదు, బికాస్ ఐ నెవర్ వెంట్ అవుట్ అనమాట. నేను ఎట్లాగంటే ఇంట్లో కూర్చొని ఈ కావల్లో ఉంటే, హైదరాబాద్లో ఉంటే నాకు ఎట్లా ఫీలింగ్ అవుతుందంటే మొత్తం దేశ సంచారం చేయాలనిపిస్తుంది. కావల్లో ఇంట్లో ఉంటే మాత్రం నాకు ఎట్లా ఉంటుందంటే రూమ్లో ఉండి ఫోన్. ఐ యూస్ టు స్లీప్ ఎట్ 3 o'clock. నేను ఇప్పుడైతే వెన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ థాయ్ డ్రామాస్ సమ్టైమ్స్ ఐ నెవర్ స్లీప్ అండ్ సమ్టైమ్స్ ఐ యూస్ టు స్లీప్ ఎట్ 4 or 5 అంతే. లైక్ సేమ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఐ యూస్ టు స్లీప్ ఎట్ 3 or 4. ఇంకా మొన్న రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు లైక్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పాను కదా సోషల్ ఇష్టం అని, ఇప్పటికి కూడా నాకు లైక్ నేను జనరల్ నాలెడ్జ్ సైడ్ ఎక్కువ ఇప్పుడు నేను అది మాత్రం తగ్గించలేదనమాట. లైక్ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఎవరెవరు కొట్టుకుంటున్నారు, వీళ్ళు కొట్టుకుంటున్నారు, వారు కొట్టుకుంటున్నారు, ఇరాన్ ఇజ్రాయెల్, ఇప్పుడు ఇరాన్ వార్ జరుగుతుందా, ఇప్పుడు అమెరికా వెనిజులా మీద అటాక్ చేసిందే, అండ్ ఇజ్రాయిల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్, లైక్ ఇట్లాగనమాట. లైక్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, లైక్ అబౌట్ ఈ ఇయర్ మొత్తం ఫెమినిజం, ఉమెన్ ఎంపవర్మెంట్, అసలు చాలా అనమాట. ఈ స్టఫ్ అయితే ఇది మాత్రం కంటిన్యూ అవుతూ ఉంది సైడ్ నుంచి, యాజ్ ఎన్ మూవీస్ లాగా ఇది కూడా పెరుగుతూ వచ్చింది. ద బెస్ట్ థింగ్ ఇదే నేను చేసింది. సో వెన్ ఐ స్టార్టెడ్, ఇంకా నేను మొత్తం లైక్ రీసెంట్గా ఇరాన్లో జరుగుతుంది కదా, సో నాకు అన్నీ ఇంకా అవే వస్తున్నాయి అనమాట రీల్స్. లైక్ అవే అసలు నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇంకా వెన్ ఐ స్టార్టెడ్ స్క్రోలింగ్ రీల్స్ అంటే సడన్గా నాకు నిన్న ఒక థాట్ వచ్చింది. జస్ట్ లైక్ వెన్ ఐ ఫిబ్రవరిలో నాకు యూట్యూబ్ ఛానల్ ఎట్లాగా డ్రామాస్ డిప్రెషన్ వచ్చిందో, లైక్ నాకు మొన్న రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు అసలు నేనేంటి నాకేం కావాలి, అసలు నేనేం చేశాను, అసలు నాకు సడన్గా మొత్తం గుర్తొచ్చింది అనమాట. నేను ఎప్పుడు ఇలా థింక్ చేయలేదు, అసలు నేను ఎందుకు ఈ సైడ్ వచ్చానో నేను ఎప్పుడు ఈ సైడ్ అయితే థింక్ చేయలేదు. అసలు నాకు నచ్చింది ఒకటి, లైక్ వెన్ ఐ యూస్ టు స్టడీ ఎట్ స్కూల్, ఒక మేడం నన్ను అడిగింది అసలు నన్ను చూసి అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు లైఫ్లో అంటే, ఐ వాంట్ టు బికమ్ సోషల్ సర్వీసర్ అని చెప్పా. నాకు అసలు ఆ టర్మ్ అనేది లేదు. ఐ జస్ట్ లవ్ సోషల్ సబ్జెక్ట్. సో దానికి ఏదో చెప్పి ఐ జస్ట్ వాంట్ టు బికమ్ సోషల్ సర్వీసర్ అని చెప్పా. వాట్ డూ యూ మీన్ బై దట్ అని చెప్పింది ఆమె స్కూల్లో ఉన్నప్పుడు. మ్యామ్ ఐ డోంట్ నో, లైక్ హెల్పింగ్ పీపుల్, జస్ట్ సంథింగ్ రిలేటెడ్ టు సోషల్ వర్క్ ఆర్ సంథింగ్ అని చెప్పి అట్లా చెప్పాను అనమాట. అట్లా చెప్పా స్కూల్లో ఉన్నప్పుడు, 10th క్లాస్లో ఉన్నప్పుడు అట్లా చెప్పాను అనమాట. అసలు నేను అటు సైడ్ వెళ్ళకుండా అసలు నేను ఇటు సైడ్ ఎందుకు వచ్చాను, అసలు అటు సైడ్ ఆర్ట్స్ సైడ్ వెళ్ళుంటే పొలిటికల్ సైన్స్, సోషాలజీ, లైక్ అటు సైడ్ వెళ్ళుంటే హ్యుమానిటీస్, అటు సైడ్ వెళ్ళుంటే మేబీ బీటెక్ కాకుండా బీఏ ఇలా రకరకాలు ఉంటాయని చెప్పి నాకు అసలు ఇప్పుడు కూడా తెలియదు. లైక్ ఇది కూడా ఎట్లాగా అంటే నేను ఇంకా సర్చ్ చేశాను అనమాట. ఐ వాంట్ టు డూ ట్రావెల్ కాంటెంట్, లైక్ ChatGPTని అడిగి ఐ వాంట్ టు డూ ట్రావెల్ కాంటెంట్, అట్ ది సేమ్ టైమ్ ఐ వాంట్ టు, నాకు ఇట్లా సోషల్ కరెంట్ అఫైర్స్ ఇట్లాగా ఇంట్రెస్ట్ అంటే, యూ కెన్ డూ ఎంఏ అని అడిగింది. ఎంఏ వాట్ ఈజ్ ఎంఏ అని కూడా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్, యూ కెన్ అంటే పొలిటికల్ సైన్స్ ఇట్లా ఉంటే సబ్జెక్ట్, సైకాలజీ ఉంటుంది, ఇంగ్లీష్ లిటరేచర్ ఉంటుంది, ఇట్లా ఉంటాయి అని చెప్తే వా అని చెప్పి నేను ఇప్పుడు షాక్ అయ్యాను అనమాట. అసలు నేను బీటెక్ ఎందుకు చేశాను, ఎంపీసీ ఎందుకు చేశాను, నేను ఈ సైడే వచ్చింటే పోయిండేది కదని చెప్పి షాక్ అయ్యా. సో ఇంక దాని మీద ఐ టెక్స్టెడ్ మై సిస్టర్ అగైన్ సే, guys please, my sister చెప్పి, guys please help me, I just want to, I'm figuring out myself who I am. నాకేం అర్థం కావట్లేదు అసలు ఎట్లాగా వచ్చానంటే, మా సిస్టర్ ఒకటే చెప్పింది, డోంట్ రిగ్రెట్ లైక్ పాస్ట్ అయితే యూ కెనాట్ మళ్ళీ ఎరేజ్ చేయలేవు పాస్ట్ని, అయితే రేపేం చేయాలనేది ఆలోచించు, నీకు ఏది కావాలంటే చెయ్యి. ఆ మధ్యలో కూడా ఈ 2024 మధ్యలో ఇక్కడ మ్యూజిక్ క్లాసెస్ పెడుతుంటే మై సిస్టర్ బాట్ మీ గిటార్. నేను ఎట్లా చెప్పా, మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకుంటాను, లైక్ చెప్పా కదా అప్పుడు సింగర్ అవ్వాలని చెప్పి, ఖాళీగా ఉన్నాను కదా మ్యూజిక్ క్లాసెస్ నేర్చుకుంటాను, నాకు గిటార్ కావాలంటే 5,000 పెట్టి షీ బాట్ మీ ది గిటార్. సో అది ఏమైంది, క్లాసెస్కి వెళ్ళాను, బట్ అక్కడ ఏమైందంటే
ఇక్కడ అంత హైదరాబాద్ సిటీస్లో అంత ఉండదు కాబట్టి, సో అంత కిడ్స్ అట్లా రావడం వల్ల, అది కాకుండా నాకు ఈ జాబ్ ఆపర్చునిటీ బెంగళూరులో చేస్తున్నాను చెప్పా కదా, అది రావడం వల్ల, సో అదేగా చెప్పలేను, ఏదన్నా అంతే బేస్ ఉంటుంది. అక్కడ 2 days 3 months 2 days ఒక 5 days 10 days 3 months చేస్తా, అయిపోయింది, వదిలేస్తా. దాన్ని కంటిన్యూగా చేసి ఒక స్కిల్గా ఒక టాలెంట్గా చేసిందే ఏది లేదు. నేను ఆ మ్యూజిక్ కూడా అలా ఆపేసా. మా సిస్టర్ బాట్ మీ గిటార్ ఫర్ 5,000 అనమాట, అది చేసింది లేదు. లైక్ సమ్టైమ్స్ ఇట్స్ మై మిస్టేక్ అని అనిపిస్తుంది. లైక్ సపోర్ట్ చేసేది ఉంది, లైక్ నాకైతే స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అనమాట మా అక్క. అసలు ఏ రోజు షీ నెవర్ జడ్జ్డ్ మీ, అసలు ఎందుకు చేస్తున్నావు, అదెందుకు చేస్తున్నావు, డూ వాట్ యూ వాంట్, ఐ విల్ ఆల్వేస్ బి ద సపోర్ట్ అని చెప్పి అట్లనే చెప్పింది. బట్ దెర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ రాంగ్ అనమాట. ఒక పక్క దరిద్రం, ఒక పక్క నేను యాక్చువల్గా ఐఎమ్ ది ప్రాబ్లం అనమాట. ఏం చేయాలో తెలియదు, ఇంట్లో నుంచి బయటకు ఎలా అడుగు పెట్టాలి, ఏ రీజన్తో అడుగు పెట్టాలి, అసలు ఏది క్లారిటీ లేదు. సో ఏదన్నా చేస్తున్నా అంటే ద బెస్ట్ థింగ్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం, అండ్ ఆల్సో మీడియం రైటింగ్. సో సడన్లీ ఈ థాయ్ డ్రామాస్ చెప్పా కదా, థాయ్ డ్రామాస్ స్టార్ట్ చేసినప్పుడు దట్ పర్టికులర్ యాక్ట్రెస్ ఇన్ ద డ్రామా షీ వాంటెడ్ టు బికమ్ ఏ నోవెల్ రైటర్ అనమాట. సో ఆమె నోవెల్ రైటింగ్ చూసి ఇంకా డ్రామా చూసి ఓ అని చెప్పి నాలో ఒక, అండ్ ఆల్సో ఐ యూస్ టు రైట్ 2 songs అనమాట. ఒక లాస్ట్ ఇయర్లో 2 songs రాసి పాడా, అది కూడా అక్కడ ఆపేశాయి. ఐ రోట్ 2 songs అండ్ ఆపేశాయి. నాకు మ్యూజిక్ నాలెడ్జ్ ఏమీ లేదు. బట్ ఆల్సో ఐ డోంట్ నో, ఐ జస్ట్ లైక్ రైటింగ్ అనమాట. 2 songs రాసి అక్కడితో ఆపేశాయి. ఈ గిటార్ ఒక 10 days వెళ్ళి అక్కడ ఆపేశాయి. ఈ యూట్యూబ్ ఛానల్ 3 videos పెట్టి ఆపేశాయి. అండ్ ఆల్సో మీడియం రైటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. లైక్ మీడియంలో నాకు ఇట్లా రాయాలనుంది, ఎలాగంటే చెక్ చేస్తే ఒక మీడియం అనేది ఒకటి ఉంటుంది, దేర్ యూ కెన్ రైట్ స్టోరీస్ అండ్ యూ కెన్ ఆల్సో ఈవెన్ ఎర్న్ అని ఉంది. సో ఇంకా దానిలో కూడా అంతే 2 పెట్టే అయిపోయింది. ఇంకొకటి 3rd story మొన్న న్యూ ఇయర్కి రాశాను అనమాట, 2024 రీక్యాప్. నా డిప్రెషన్ సప్రెషన్ మొత్తం దాంట్లో పెట్టేశాను అనమాట. అండ్ ఆల్సో లైక్ ఇది చేసింది లేదు. ఒక ఫ్రెండ్స్ పరంగా నువ్వేం పీకావంటే, సో అది లేదు. లైక్ ఫ్రెండ్స్ పరంగా కూడా నేను ఐ నెవర్ హ్యాడ్ దిస్, లైక్ అదే మా సిస్టర్తో చెప్తుంటా, నువ్వు నాకు ఏ సపోర్ట్ ఉన్నా ఇస్తే, లైక్ ఫైనాన్షియల్లీ యువర్ తోపు ఇది అది ఉంటుంది, బట్ ఐ ఆల్సో వాంట్ సమ్ వన్ బై మై సైడ్ అనమాట. నాకు ఎట్లా అంటే మా అక్క అని ఉంటుంది, కానీ లైక్ ఐ కాంట్ ఫీల్ హర్ బై మై సైడ్ కదా, లైక్ ఫ్రెండ్స్తో ఉన్నట్టు. లైక్ అలా అయితే ఉండదు కదా, ఎంతన్నా షీఈ్ ఎల్డర్ అనే ఫీలింగ్ వస్తుంది ఒక పాయింట్లో. లైక్ ఐ వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ టు మై ఫ్రెండ్ అనేది అలా ఉంటుంది కదా. సో మా అక్కతో ఎంత ఉన్నా కూడా నేను అదే, దెర్ ఈజ్ సంథింగ్ 1 point ఐ వాంట్ టు, ఇట్లా ఉంటుంది అంటే అది ఉంటుందిలే ఖచ్చితంగా అని తను కూడా చెప్పేదనమాట. సో ఈ ఫ్రెండ్స్ ఏదైనా తోపు ఫ్రెండ్స్ ఫర్ లైఫ్ని సాధించా అంటే అది లేదు. లైక్ జీరో ఫ్రెండ్స్. ఇప్పుడైతే అలానే అయిపోయింది. లైక్ ఉన్నారు ఫ్రెండ్స్, లైక్ ఉన్నారు, బట్ నేను ఏదైతే కావాలి అనుకోని లైఫ్లో నా లైఫ్ని పుట్టి టచ్ స్టేక్ అంత చేసిన దాన్ని అంత నాకు ఫ్రెండ్స్ వచ్చారంటే 0. ఎట్లాగంటే ఆ నిమిషం ఎంజాయ్ చేసామా అయిపోయింది, వదిలేసామంటే ఆ టైప్లో ఉంది ఫ్రెండ్స్ కూడా నాకు. ఇప్పుడు అందుకే ఈ వీడియో కూడా చేయడం, ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ నో వన్ టు షేర్ విత్ అనమాట. ఇట్లాగే ఇదంతా చెప్పుకోవాలని చెప్పి అలాగా దెర్ ఈస్ నో వన్, దట్స్ వై ఐమ్ డూయింగ్ దిస్ వీడియో. సో ఇదైతే అయిపోయింది. సో నెక్స్ట్ ఇట్లాగా సో ఐ సర్చ్ ఇట్, ఓకే like 3 subjects, MA in political science, MA in journalism and mass communication, MA in English and literature. Because English ఎందుకంటే I want to like యూట్యూబ్లో నాకు రేపు కావాలన్నా కూడా when I travel, ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇప్పుడు కూడా నేనైతే చిన్నప్పుడు ఇంగ్లీష్ పిచ్ అయినేదాన్ని క్లాసెస్, తెలుగు హిందీ ఇంగ్లీష్ సోషల్లో అట్లా ఉండేదాన్ని. ఐ జస్ట్ లవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. సో ఇంగ్లీష్ యూట్యూబ్ కావాలి, మీడియం రైటింగ్కి ఉపయోగపడుతుంది. సో ఇంగ్లీష్ ఏదైనా కావాలని చెప్పి ఈ త్రీ సబ్జెక్ట్స్ ఇంకా చూస్ చేసుకున్నా. MA ఇన్ పొలిటికల్ సైన్స్, MA ఇన్ జర్నలిజం, MA ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇంకా ఈ 3లో డిసైడ్ అవుదామని ఇంకా రీసెర్చ్ చేసా, MA అంటే ఏంది, ఇది ఏంది, అదేంది అని చెప్పి. సో ఏదో తెలియని హ్యాపీనెస్, ఏదో తెలియని ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇంకా దానికి కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుందని తెలిసింది. అది రేపు ఫిబ్రవరిలోనే, అండ్ Jan 14th ఇస్ ది లాస్ట్ డేట్. సో సిలబస్ చూసాను అనమాట, ఏమన్నా ఎంట్రన్స్కి ఎలా ఉంటుందా అని చెప్పి. దానిలో ఒక్క లైన్ కూడా తెలియదు నాకు, అసలు ఏంటిది దానిలో ఒక్క సిలబస్లో ఒక్క వర్డ్ కూడా అర్థం కాలేదనమాట అసలు. సో
అగైన్ డిసప్పాయింట్మెంట్ మొత్తం. ఇంకా ఎంఏ చేయాలి. ఇంకా ఈవెన్ స్టార్టెడ్ సర్చింగ్ యూనివర్సిటీస్, వాట్ ఆర్ ది బెస్ట్ కాలేజెస్ ఫర్ ఎంఏ అని చెప్పి. అంటే టోటల్ బీటెక్, ఈ గేట్ ఇదంతా అయిపోయింది అనమాట, పక్కన పెట్టేసి ఐ వెంట్ టు దిస్ సైడ్ అనమాట. ఏంటి ఒక 2 డేస్లో ఒక 2 సీరియస్ రీసెర్చ్ చేశాను అనమాట. వాట్ ఆర్ ది బెస్ట్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, మిరాండా యూనివర్సిటీ ఢిల్లీ, ఇట్లా రీసెర్చ్ చేసి సో ఇంకా దిగాను అనమాట. అసలు అంత యూట్యూబ్లో అంటే ఎవరు దీని గురించి లైక్ గేట్ లాగా ఇంతలాగా అంత ఏం లేదు. గేట్ అంటే మనకి ఇప్పుడు యూట్యూబ్లో కొడితే కొన్ని థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ వస్తాయి, బట్ దీని మీద అసలే మనం డిమోటివేట్ అయిపోయినాము. ఇంకా అసలు ఏం దొరకపోయేసరికి అయిపోయింది. ఎంఏ అసలు కూడా నీళ్ళు జల్లినట్టే. లైక్ ఎలాగంటే ఇప్పుడు నేను నా సిచ్యువేషన్ ఏంటంటే, నాకు జాబ్ చేయాలంటే భయం వేస్తుంది. ఎవరికైనా జాబ్ చేయాలంటే నేను ఆ పాయింట్కి వచ్చాను అనమాట లైఫ్లో. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ దారుణంగా పడిపోయాయి. ఎవరైనా ఫోన్ చేస్తే లైక్ అదే కంపెనీ వాళ్ళు కానీ ఏదన్నా ఆపర్చునిటీస్ కోసం లైక్ ఫోన్ చేస్తారు కదా, అప్పుడైతే కమ్యూనికేషన్ స్కిల్స్ టోటల్లీ నిల్. ఇంకోటి కాన్ఫిడెన్స్ అయితే జీరోకి పడిపోయింది. అసలు ఐఎమ్ రియలీ నాట్ కాన్ఫిడెంట్. అసలు కాన్ఫిడెన్స్ అనేది పూర్తిగా పోయింది. ఇంకా జాబ్ ఎలా సిచ్యువేషన్కి వచ్చానంటే, లైక్ ఇప్పుడు నాకు జాబ్ అంటేనే భయం వేస్తుంది అనమాట. ఎవరన్నా జాబ్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు జాబ్ వస్తే అంత అలవాటు పడిపోయాను అనమాట. 3 years ఇంట్లో ఉండి ఇంట్లో డ్రామాస్ ఇవంతా చూసి మైండ్ ఎలా అయిపోయిందంటే, నాకైతే ఇప్పుడు జాబ్ చేయాలనే భయం వేస్తుంది. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ని కలవాలనే భయం వేస్తుంది. ఏదైనా జాబ్ చేసి వేరే వాళ్ళతో లైక్ అక్కడ ఏదైనా జాబ్ చేసి అన్నోన్ పర్సన్స్తో కలవాలన్నా కూడా నాకు ఏదో సంథింగ్ జీరో కాన్ఫిడెన్స్, ఏదో సడన్ ట్రొమాటిక్ ఎక్స్పీరియన్స్, సడన్ డిప్రెషన్ అలా వస్తుందన్నమాట. ఎవరైనా జాబ్ ఈజ్ దిస్ లక్ష్మీ మేఘల చిల్లర యూఆర్ టాకింగ్ ఫర్ యువర్ జాబ్ ఆపర్చునిటీ అన్నా కూడా నాకు అసలు దేవుడా వద్దు, నాకు ఈ జాబ్ ఆపర్చునిటీ వద్దు అనిపిస్తుంది. అట్లా వస్తుంది. బట్ ఫోన్ పెట్టేశాక ఇంకొంతసేపు అయ్యాక ఐ వాంటెడ్ ఏ జాబ్. ఇలాగా కంటిన్యూస్ మూడ్ స్వింగ్స్, అసలు ఏం చేయాలో తెలియదు లైఫ్లో. మళ్ళీ ఇప్పుడు ఈ 2 days ఎంఏ అయిపోయిందని చెప్పా కదా, మళ్ళీ ఇప్పుడు గేట్ రాద్దామని డిసైడ్ అయ్యా. లైఫ్ ఈజ్ టోటల్లీ ఎట్లా చెప్పాలంటే అట్లుందనమాట. అసలు నాకు ఏం కావాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఒక పక్క లైక్ ఐఎమ్ నాట్ ఎంజాయింగ్ మై లైఫ్. అందరేమో లైక్ జాబ్స్ చేస్తూ ఇట్లా లైక్ వెన్ ఐ ఓపెన్ రీల్స్, ఒక్కొక్కరు ట్రావెలింగ్ చేస్తూ ఇట్లా చేస్తూ. నాకు చిన్నప్పుడు నుంచి ఒక కళ, ఫారెన్కి వెళ్ళాలి ఇట్లాగా ఆ డ్రీమ్ ఉంది. స్పెయిన్కి వెళ్ళాలి. మై ఫస్ట్ డ్రీమ్ కంట్రీస్, అందరికీ డ్రీమ్ కంట్రీస్ ఉంటాయి కదా, మై ఫస్ట్ డ్రీమ్ కంట్రీ వాజ్ స్పెయిన్ అనమాట. అట్లా కూర్చొని కలలు కంటానే అని స్పెయిన్కి వెళ్దాం, ఇది వెళ్దాం అని చెప్పి. సో ఇట్లాగ అందరూ రీల్స్లో అందరూ ట్రావెలింగ్ చేస్తూ జాబ్స్ చేస్తూ ఇలా ఉంటే, నాకు ఒక పక్క ఏజ్ లైక్ నాకు ఎట్లాగంటే తక్కువ ఏజ్ ఉన్నప్పుడు అంతా చూసేయాలి. లైక్ వెన్ యూఆర్ అబోవ్ 30 మనకు బాడీలో ఓపిక అయిపోతుంది. లైక్ యూ కాంట్ డూ ఎనీథింగ్. 20sలో ఉన్నంత వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ 20s అంతా నేను ఇంట్లో కూర్చొని డిప్రెషన్, కాంట్ డిసైడ్ వాట్ టు డూ, నో టాలెంట్, నో స్కిల్స్. అసలు ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు స్టార్ట్ అనమాట. ఇప్పుడు ఎలా అంటే ఒక జాబ్ అప్లికేషన్ ఫిల్ చేయాలంటే నేను అండ్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ నాకేమైనా ADHD ఉందా, నాకైతే OCD ఉంది, లైక్ సమ్టైమ్స్ ADHD ఉందా అని ఆ టైప్ భయం కూడా వస్తుంది అనమాట. లైక్ ఐ కాంట్ ఫోకస్ ఆన్ సంథింగ్ ఫర్ లాంగ్ టైమ్. నాకెందుకో అది తెలీదు. లైక్ ఒక డోపమిన్ హై వచ్చేస్తుంది, మళ్ళీ లో అయిపోద్ది. ఏదైనా కూర్చొని చదివా అంటే ఐ కాంట్ డూ సంథింగ్ ఫర్ ఎ లాంగ్ టైం, ఫోకస్డ్గా చేయలేను అనమాట. ఇప్పుడు గేట్ ప్రిపరేషన్ కూడా ఒక అరగంట చేసా అంటే అయిపోయింది, ఇంకా మొత్తం వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ 2-3 minutes ఇంకేం చేయలేను అనమాట. ఒక ఇప్పుడు అసలు జాబ్స్ అప్లై చేయడం మానేశాను. అసలు జాబ్ అంటేనే భయం వేస్తుంది, జాబ్ అంటే డిప్రెషన్ వస్తుంది. ఆ స్థాయికి వచ్చేసాను అనమాట. లైక్ జాబ్ చేయాలి, జాబ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇన్కమ్ రావాలని చెప్పి ఆ స్థాయి నుండి జాబ్ అంటేనే భయం వేసింది. జాబ్ ఎవరైనా ఆఫర్ చేస్తా ఉంటేనే ఇల్లు వదిలి బయటికి వెళ్ళాలా, మళ్ళీ కొంతసేపు కదా ఇంట్లోనే ఉంటున్నాను. లైక్ లైఫ్ ఈజ్ ఆల్ ఎట్లాగంటే ఫక్డ్ అప్. నిజంగా మన లైఫ్ ఈజ్ ఫక్డ్ అప్. అసలు ఏం చేయాలో తెలియదు, ఇది చేయాలో తెలీదు. నాకు ఎట్లాగంటే పెద్దగా అరవాలనిపిస్తుంది. యూ హ్యావ్ నో వన్ టు షేర్ విత్. బయటికి వెళ్ళడానికి ఫ్రెండ్స్ లేరు, ట్రిప్స్కి వెళ్ళడానికి ఫ్రెండ్స్ లేరు. అట్లీస్ట్ ట్రావెలింగ్ స్టఫ్ అనేది చేద్దాం అనుకుంటే ఐ డోంట్ నో వేర్ టు గో.
ఐ డోంట్ ఈవెన్ నో హౌ టు స్టార్ట్. అదే జాబ్ లేకుండా ఎక్కడికి వెళ్తాం, ఇన్కమ్ లేకుండా ఎంత దూరం అని వెళ్తాం. లైక్ జాబ్ వస్తే అట్లీస్ట్ నీకు జాబ్ ఆపర్చునిటీ కోసమన్నా సిటీకి వెళ్తావు. దేర్ యూ కెన్ గో ఎవ్రీవేర్. ఇంట్లో కూర్చొని లైక్ నో, సరే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళి యూ కెన్ మేక్ కాంటెంట్ అంటే ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ఫ్రెండ్స్ టు గో విత్. అసలు అట్లుంది సిచ్యువేషను. సో ఎలాగంటే డిప్రెషను, డోంట్ నో వాట్ టు డూ, కాన్ ఫిగరింగ్ అవుట్ థింగ్స్ అనమాట. అండ్ నా మెయిన్ పాయింట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు ఒకటి ఉండే అనమాట, లైక్ క్రియేటింగ్ ఫేక్ సినారియోస్ ఇన్ మై హెడ్. లైక్ మీటింగ్ మై ఫేవరెట్ సెలబ్రిటీస్, ఇట్లా అనమాట. నాకు అందుకే సినిమాలు, అందుకే మీరు సినిమాలు అందరూ బేసిక్గా సినిమాలు చూసి వదిలేస్తారు, కానీ నాకు అట్లా కాదు. ఒక డ్రామా చూసానంటే ఐ క్రియేట్ ఎ ఫేక్ సినారియో దట్ ఐ నో దట్ పర్సన్. ఇప్పుడు నేను ఎలా ఊహించుకుంటున్నానంటే ఈ రైటింగ్, ఈ కాంటెంట్ క్రియేషన్ అంతా ఈ థాయ్ డ్రామా చూసాక ఐఎమ్ ఏ డైరెక్టర్, ఐఎమ్ ఏ సింగర్, ఐఎమ్ ఏ డాన్సర్ అని చెప్పి ఐ విల్ క్రియేట్ ఫేక్ సినారియోస్ ఇన్ మై హెడ్ విత్ దట్ సెలబ్రిటీస్ అనమాట. సో ఎట్లా అయిపోయిందంటే నాకు ఇప్పుడు లైక్ ఈ ఖాళీగా ఉండడం వల్ల ఇంట్లో ఇప్పుడు నేను సడన్గా ఏదన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా మై హెడ్ నెవర్ షట్స్, ఇట్ విల్ నెవర్ షటప్ అనమాట. నాకు బస్లో ఉన్నా ఇంకెక్కడ ఉన్నా కూడా ఇట్ విల్ ఆటోమేటికలీ స్టార్టెడ్ క్రియేటింగ్ ఫేక్ సినారియోస్. నేను డైరెక్టర్ అయిపోయి వరల్డ్ ట్రావెలింగ్ చేసి పెద్ద కాంటెంట్ క్రియేషన్ అయిపోయి నేను డైరెక్టర్ అంట, అట్లా నాకు ఆస్కార్ వచ్చినట్టు ఊహించుకోవడం. ఐ నో ఇట్ సౌండ్స్ క్రేజీ, బట్ ఆస్కార్ ఈ క్రియేటింగ్ ఫేక్ సినారియోస్ ఇన్ మై హెడ్. అదే మన రియల్ లైఫ్ సిచ్యువేషన్ ఇట్లా అంత దరిద్రంగా ఉంది కాబట్టి, సో యూ మైండ్ క్రియేట్ ఫేక్ సినారియోస్ సో దట్ అట్లీస్ట్ ఇట్స్ అ టెంపరీ హ్యాపీనెస్. బట్ వెన్ యూ అసలు ఆ ఫేక్ సినారియో నుంచి బయటకు వచ్చాక రియల్ లైఫ్ చూస్తే అసలు టోటల్ డిఫరెంట్. సో ఇప్పుడు కూడా నేను ఇప్పుడు సాంగ్స్ వింటున్నప్పుడు లైక్ మై బ్రెయిన్ ఆటోమేటికలీ క్రియేట్స్ ఫేక్ సినారియోస్. ఇప్పుడు బయటికి వెళ్ళాలని ఉండదు, నాకు ఎవరిని కలవాలని ఉండదు, ఇంట్లోనే కూర్చొని సాంగ్స్ 24 hours సాంగ్స్ వింటాం. ఇంకొన్ని రోజుల తర్వాత నా చెవులు కూడా డెఫినెట్లీ డ్యామేజ్ అనమాట. బికాస్ సాంగ్స్ ఎట్లా అంటే పెట్టి లైక్ హై సౌండ్లో వింటా అనమాట. డెఫినెట్లీ ఇంకొన్ని రోజుల్లో చెవులు కూడా వినపడవు, ఆ రోగం కూడా వస్తుంది. ఇట్లా ఫేక్ సినారియోస్ క్రియేట్ చేసుకోవడం లైక్ సంబంధమే ఉండదు. సో అంత దారుణంగా ఉంది, అంత దారుణమైన ఇప్పుడు మన లైఫ్ అంత దారుణంగా ఉందన్నమాట. సో అదొక డిప్రెషన్. 23 years వచ్చేసే జీవితంలో పీకింది ఏం లేదు, ఇన్కమ్ లేదు, వరల్డ్ ట్రావెలింగ్ అంటున్నావు, ఇది అంటున్నావు, అది అంటున్నావు. మన బ్రెయిన్లో ఏదైనా ఊహించుకుంటున్నప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. బట్ రియల్ లైఫ్లో ఇట్ ఈజ్ నెవర్ ఈజీ. బ్రెయిన్లో అనుకున్నప్పుడు మనం ఏదన్నా ఒక థాట్ వచ్చినప్పుడు, ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలంటే బ్రెయిన్లో అయితే ఊహించేసుకోవచ్చు, న్యూయార్క్ వెళ్ళి వచ్చేసినట్టు ఊహించుకోవచ్చు. బట్ ఇన్ రియల్ లైఫ్ అమెరికాకి వెళ్ళాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుంది అసలు. సో అదనమాట, బ్రెయిన్లో అన్నీ ఈజీగా అన్నీ అయిపోతున్నట్టు ఉంటుంది, బట్ రియల్ లైఫ్లో ఇట్ ఈజ్ నెవర్ ఈజీ. సో అదనమాట. ఇంకా యూట్యూబ్ ఛానల్ అయిపోయింది, అన్నీ అయిపోయాయి. క్రికెట్ రావదాం అనుకున్నా, సింగింగ్, డ్యాన్సింగ్, ఇంకా జాబ్ అనుకున్నా, జాబ్ అనుకుంటే జాబ్ లేదు. అంటే ఇప్పుడు గేట్, ఇప్పుడు ఎంఏ, ఫ్రెండ్స్ లేరు, ఏమైనా షేర్ చేసుకుందంటే ఫ్రెండ్స్ లేరు, బయటకు వెళ్దామంటే ఫ్రెండ్స్ లేరు. అసలు ఏం చేయాలన్నా కూడా తెలియదు అనమాట. ఎలాగైపోయిందంటే ఇప్పుడు బ్రెయిన్ జాబ్ చేయాలని లేదు, ఆ కైండ్ ఆఫ్ మోటివేషన్ లేదు జాబ్ చేయాలని చెప్పి, కాన్ఫిడెన్స్ లేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ నిల్ అయిపోయాయి. లైఫ్ ఎలా ఉందంట. ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టాను, లైక్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ నేర్చుకుందామన్నా కూడా ఎడిటింగ్ నేర్చుకుందాం, మూవీ లెవెల్లో ఏదైనా చేద్దాము, ఏదైనా స్క్రిప్ట్ రాద్దాం, యూట్యూబ్ ఛానల్ స్క్రిప్ట్ రాద్దాం అనుకున్నా అసలు ఏం లేదు. మొత్తం ఎట్లయిపోయిందంటే పడిపోయిందన్నమాట. సో దట్ ఈజ్ మై లైఫ్ అప్డేట్. సో అట్లీస్ట్ యూట్యూబ్ వీడియోస్ అయినా చేద్దామని కూడా మోటివేషన్ రావట్లేదు. ఏదైనా యూట్యూబ్ వీడియోస్కి ఎడిటింగ్ నేర్చుకుందామంటే అది రావట్లేదు. ఏదైనా స్క్రిప్ట్ రాద్దాం, ఇంకా నెక్స్ట్ వీడియో చేద్దాం, లైక్ డైలీ రొటీన్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్ అని చెప్పి స్క్రిప్ట్ రాద్దాం అనుకున్నా, యూట్యూబ్ వీడియో చేద్దామని, అది లేదు. చెప్పా కదా, నాకు ఏదైనా లైక్ ద ప్రాబ్లమ్ ఈజ్ మీ, ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ లైస్ విత్ ఇన్ మీ. అదే వెనక్కి చూసుకుంటున్నప్పుడు అది ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట లైఫ్. అప్పుడు ఇంట్లో
చెప్పి ప్రిన్సిపల్ అందరు చెప్పినప్పుడు మనకు అర్థం కాలేదు అప్పుడు లైఫ్ అంటే. సో ఇప్పుడు అర్థమవుతుంది. సో ఏ మిస్టేక్ చేసాం, ఫౌండేషనే పెద్ద మిస్టేక్ పడిపోయింది. సో అప్పుడు అంత బాగుంటే ఇప్పుడు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు కదా. లైక్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏం తెలియదు. సో వెన్ యూ రీచ్ దట్ పాయింట్, ఆ పాయింట్ వచ్చినప్పుడు మనం చేసిన బొక్కలన్నీ తెలుస్తాయి అనమాట. సో దట్ ఈస్ యాక్చువల్లీ లైఫ్ అప్డేట్. అసలు ఇంకా యూట్యూబ్ వీడియో మొన్న కూడా మా సిస్టర్తో చెప్పా, లైక్ ఇట్లాగా యూట్యూబ్ వీడియో చెయ్యి, అన్నీ ఆలోచించుకో చెల్లి. లైక్ షీ గివ్స్ ది మోటివేషన్ అనమాట. నీకు ఏది కావాలంటే అదే చెయ్యి, ఐ విల్ బీ దే ఫర్ యూ అని చెప్పింది. అట్లీస్ట్ ఐ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ నాకు ఆ మోటివేషన్ అన్న ఉంది. మనకి ఇంట్లో కూడా ఫోర్స్గా ఉంటే నాకు ఇంకా అయిపోయిండేది. బట్ నాకు ఇంట్లో అయితే అది ఏం లేదు. మా సిస్టర్ నీకు ఏది కావాలంటే అది చెయ్యి, డూ వాట్ యూ వాంట్, ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ అనే టైపు. సడన్ గేట్ నుంచి ఎంఏ అన్నా కూడా షీ నెవర్ సెడ్ ఎనీథింగ్, డూ వాట్ యూ వాంట్ అనే చెప్పింది. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అవ్వు, నువ్వేమో ఆలోచించదు, గేట్కి ప్రిపేర్ అవ్వు, జాబ్ వచ్చాక యూట్యూబ్కి వెళ్ళిపో అని చెప్పి మోటివేషన్ ఇచ్చింది. బట్ చెప్తున్నా కదా, లైక్ అప్పుడప్పుడు అనిపిస్తుంది అసలు నువ్వు బతికి ఏం సాధిస్తావా, అసలు ఐఎమ్ ఐ వర్త్ లివింగ్ అని అనిపిస్తుంది. బట్ వెన్ ఐ థింక్ ఆఫ్ డెత్ ఐఎమ్ స్కేర్డ్ అసలు. అప్పుడప్పుడు అదే మా సిస్టర్తో లైక్ ఐ యూస్ టు టెల్ మై సిస్టర్, నాకు చచ్చిపోదామన్నా కూడా ఎలా చచ్చిపోవాలో కూడా రాదు, అంత యూజ్లెస్ నేను. ఎలా చచ్చిపోవాలో కూడా రాదు, హౌ టు కిల్ మై సెల్ఫ్ అని కూడా రాదు నాకు. సో అది కూడా అంత చేతగాని స్థితిలో ఉన్నాను అని చెప్పాను. సో ఇంట్లో అయితే షీ ఈజ్ మై బిగ్గెస్ట్ మోటివేషన్, షీ ఈజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. బట్ చెప్తున్నా కదా, లైక్ నాకు దరిద్రం ఉందంట యాక్చువల్లీ. మా మమ్మీ చెప్తుంది నీకు ఏలినాటి శని అని చెప్తుంది. సో అదైతే లాస్ట్కి నేనైతే నమ్ముతున్నాను నాకు అది ఉందని. సో దట్ ఈస్ ది లైఫ్ అప్డేట్. సో ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్ వెల్. అట్లీస్ట్ ఒక యూట్యూబ్ వీడియో చేసినట్టయినా ఉంటుందని చెప్పి ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇట్ ఆల్. సో అది సంగతి. ఇంకా నెక్స్ట్ ఏంది అంటే ఐ రియలీ డోంట్ నో. జీవితం ఏమో 23 years వచ్చేసాయి. అందరూ జాబ్స్ చేసుకుంటూ సంపాదించుకుంటూ తిరుగుతూ ఉంటే నేను ఐఎమ్ సిట్టింగ్ ఎట్ హోమ్ డూయింగ్ నథింగ్, ఫీలింగ్ డిప్రెసింగ్ ఆల్ ది డే. ఫీలింగ్ డిప్రెస్డ్ అంతే. సిట్టింగ్ ఎట్ హోమ్ డూయింగ్ నథింగ్, వాచింగ్ డ్రామాస్ అండ్ వాచింగ్ మూవీస్, లిజనింగ్ సాంగ్స్, క్రియేటింగ్ ఫేక్ సినారియోస్ ఇన్ మై హెడ్. ఇదే చేయడం. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని ఉండదు. ఈవెన్ స్లీపింగ్ హ్యాబిట్స్ మారిపోయాయి, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయాయి, హెల్తీ ఫుడ్ ఏమీ లేదు. సో దట్ ఈస్ ది లైఫ్ అప్డేట్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్. సో అట్లీస్ట్ ఏదైనా ఎవరికైనా చెప్పుకున్నట్టున్నా ఉంటుంది అని చెప్పి, అట్లీస్ట్ ఒక యూట్యూబ్ వీడియో చేసినట్టయినా ఉంటుంది. లైక్ ఐఎమ్ స్టిల్ అలైవ్ గైస్, ఐఎమ్ స్టిల్ అలైవ్, ఐఎమ్ నాట్ డెడ్ యెట్. సో మేబీ ఇదే స్టార్టింగ్ ఏమో, ఇంకా యూట్యూబ్కి మోటివేషన్కి ఒక స్టార్టింగ్ ఏమో అని చెప్పి కనీసం అట్లీస్ట్ పోస్ట్ అయినా చేద్దామని అప్పటికప్పుడు అనుకొని చేయడమే యూట్యూబ్ వీడియో కూడా. సో దట్స్ ఇట్, దట్ ఈస్ మై లైఫ్. 23 yearsకే లైఫ్ అయిపోయింది నాది. నెక్స్ట్ ఏంటంటే ఐ రియలీ డోంట్ నో. అసలు ఏ మోటివేషన్ లేదు నాకు ఇప్పుడు. లైక్ ఐఎమ్ డెడ్ ఇన్ సైడ్, ఐఎమ్ జస్ట్ బ్రీతింగ్, ఈటింగ్, డ్రింకింగ్ వాటర్, ఐఎమ్ జస్ట్ డూయింగ్, బట్ ఐఎమ్ యాక్చువల్లీ డెడ్ ఇన్ సైడ్. సో దట్స్ ది లైఫ్ అప్డేట్. నెక్స్ట్ ఏమవుతుందో తెలియదు. ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను ఏమన్నా లైఫ్ టర్న్ అయిపోతే ఐ జస్ట్ లుక్ ఎట్ దిస్ వీడియో అండ్ మేబీ ఫీల్ హ్యాపీ. సో అప్పుడు ఇట్లా అనుకున్నాను, అప్పుడు ఇట్లాగా యూట్యూబ్ వీడియో చేశాను దీని మీద, లైక్ లైఫ్ మొత్తం అప్సెట్ డౌన్ అయిపోయింది అండ్ యూట్యూబ్ వీడియో చేశాను. ఒకవేళ నెక్స్ట్ ఫ్యూచర్ లైఫ్ ఏమైనా మారితే ఈ వీడియో చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతాను. సో అట్లాగానే వీడియో ఉంటుంది. సో అది ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఇట్, ఐ జస్ట్ వాంట్ వెంట. ఇంకా యాడ్ అవ్వలేదు నేను. ఇంకా కామెడీ థింగ్ ఇస్ నేను యాడ్ అవ్వలేదు బికాజ్ లైక్ ఈ స్టేజ్ దిస్ ఈజ్ ఏ డిప్రెషన్లో ఏ స్టేజ్లో ఉన్నానంటే లైక్ యూ కాంట్ ఈవెన్ క్రై అనమాట. ఆ స్టేజ్ అనమాట. అది ఇలా పిచ్చిగా నవ్వుకోవడం, లైక్ ఏడుపు స్టేజ్ కూడా దాటిపోయి, లైక్ క్రయింగ్ ఓవర్ థింగ్స్ అవి కూడా ఆగిపోయి ఒక లాస్ట్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్ అనమాట. మన సిచ్యువేషన్ చూస్తే ఏంది మన జీవితం ఇలా అయిపోయింది అన్న ఆ స్టేజ్కి, నవ్వుకునే స్టేజ్కి కూడా వచ్చేసాను అనమాట. సో లాస్ట్ స్టేజ్ ఆఫ్ డిప్రెషన్ ఇదే. అది సంగతి. ఏం చేయాలో తెలియదు. లైఫ్ ఇలా స్టక్ అయిపోయింది అంతే, ఇట్లా స్టక్ అయిపోయింది.
బ్రెయిన్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో దట్స్ ఇట్. అండ్ థ్యాంక్ యూ. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకు చాలా పాజిటివ్ వచ్చింది, రెస్పాన్స్ వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎప్పుడు వీడియో చేయలేదు దాని మీద. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ చాలామంది సపోర్ట్ ఇచ్చారు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ చాలామంది సపోర్ట్ ఇచ్చారు. అదే చెప్పా కదా, మనలో ఏదో ఉంది, ఏదో చేయగలం, ఏదో ఉంది, బట్ దాన్ని లేపలేకపోతున్నాను అనమాట నేను. ఏదో ఏదో మళ్ళీ అంటే మనం మరీ అంత యూస్లెస్ కాదు, మనలో కూడా ఏదో టాలెంట్ ఉంది, మనలో కూడా ఏదో ఒక స్కిల్ ఉంది అని ఒక బయటకు వస్తుంది తీయాలని. దాన్ని ఒక బిగ్ థింగ్ లాగా మార్చలేకపోతున్నాను. లైక్ మీడియంలో రాస్తున్న స్టోరీస్ రాస్తున్నా, దాన్ని ఒక పెద్ద థింగ్ లాగా మార్చలేకపోతున్నా. కన్సిస్టెన్సీ ఒక స్కిల్ లాగా మార్చేది ఇది చేయలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు ఈవెన్ యూట్యూబ్ ఆల్సో దాన్ని నెక్స్ట్ ఇంకా బెస్ట్ సాఫ్ట్వేర్ ఎడిటింగ్ నేర్చుకోవడం, ఇంకా కాంటెంట్ పోస్ట్ చేయడం, యూట్యూబ్ షార్ట్స్ చేయడం, ప్రమోట్ చేయడం, లైక్ ఆ బిగ్ థింగ్ లాగా మార్చలేకపోతున్నాను అనమాట. ఇప్పుడు జాబ్ అయినా అంతే, నెగిరా ఇప్పుడు నాకు జాబ్ చేయాలని ఆ స్థాయికి వచ్చేసాను అనమాట. లైక్ అట్లా చెప్తున్నా కదా, లైఫ్లో డిప్రెషన్ ఏంటంటే యూ డోంట్ నో వాట్ టు డూ. నీకు ఏదైనా ఒక క్లారిటీ ఉండి దాని మీద వర్క్ చేయగలవు, కానీ వెన్ యూ డోంట్ నో వాట్ టు డూ, అంతకన్నా డిప్రెషన్ ఇంకోటి లేదు. సో సిచ్యువేషన్ అయితే అది. ఇంకా నెక్స్ట్ వీడియో లైక్ ఒక వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా, ఫన్నీగా స్క్రిప్ట్ రాసి దాని మీద వీడియో అయితే చేయాలనుకుంటున్నా. ఇంకా స్క్రిప్ట్ స్టార్ట్ చేయలేదు దాని మీద. లైక్ డైలీ రొటీన్ ఆఫ్ లాస్ట్ ఇయర్ చేద్దాం అనుకున్నా, ఇది డైలీ రొటీన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. దాని మీద అయితే ఇంకా స్క్రిప్ట్ అయితే స్టార్ట్ చేయలేదు. సో అదే, ఇంకా రేపు ఫ్యూచర్లో నా జీవితం ఏమైనా బాగుపడితే అట్లీస్ట్ I'll come back to this video and say that I have achieved something. So actually thank you so much for everyone who has supported for my YouTube channel. సో unsubscribe, ఇప్పుడు ఈ వీడియో చూసి నేను ఇప్పుడు ఐడియా ఇచ్చింది unsubscribe చేయమని, అలాంటి అయితే చేయకండి. డోంట్ unsubscribe me because I'm already depressed. Don't make me more depressed, okay? So thank you so much for your support and all. Yeah, that's it. See you guys.